ఏ క్రైమ్ కథ నవల్లోనూ చదవని కథలను ఇప్పుడు మీరు ఆ చిన్ని తల్లి మాటల్లో వినబోతున్నారు. ఇట్లా తెరిచే వరకు మొత్తం ఎగ్ స్మెల్ వస్తుంది. దీపం పెడుతుంటే కింద పడ్డావా మమ్మీ, లేకపోతే అక్క ఇట్లా వెళ్ళిపోయిందని ఏమన్నా చేసుకున్నావా, ఇట్లా కొంచెం ఇట్లా లేపిన మమ్మీ హెడ్ని అంటే ఇట్లా అన్నా. మమ్మీ డ్యూటీ చున్నీ ఏదైతుందో దాంతో హ్యాంగ్ చేసేసి చంపేసారు. నాకు అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మాకు. అలాంటి వాళ్ళ అమ్మ కరెక్ట్ అని ఎట్లా అంటది? నువ్వు ఆమె ఐఏఎస్ కావాలనుకున్న దాన్ని నిలబెడుతున్నావు అంతే. అమ్మ చనిపోయింది అనుకోవడం లేదు, నేను అమ్మ ఆశయాలు నిలబెడతాను అనుకుంటున్నాను. ఒక్క కన్నీటి బొట్టు కూడా నేను కార్చాలనుకోవట్లేదు. ఏ క్రైమ్ కథా సినిమాల్లోనూ మీరు చూడని దృశ్యాలు మాటల రూపంలో ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఏ క్రైమ్ కథా నవల్లోనూ చదవని కథలను ఇప్పుడు మీరు ఆ చిన్ని తల్లి మాటల్లో వినబోతున్నారు. అక్క తల్లిని చంపేస్తే అనాథగా మారిపోయిన చిన్నారి ఈ బిడ్డ. 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడిన ఘటన. మొన్న ప్రియుడి కోసం 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక తల్లిని చంపించేసిన ఘటన విని 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ ఘటనలో తల్లిని కోల్పోయి అనాథగా మారిపోయిన బాలిక ఈమె మాటల్లో ఆ రోజు ఆ నేరం ఎలా జరిగిందో వింటే ఇంతవరకు మీరు ఏ సినిమాలోనూ చూడని, ఏ నవల్లోనూ చూడని కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒళ్ళు గగురు పొడిచే కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కన్నీరు పెట్టుకునే హృదయ విదారక ఘటనలు ఆ చిన్నారి మాటల్లో ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఆ రోజు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో మీరు వినబోతున్నారు. లోపల తల్లిని చంపేస్తూ ఉంటే మారణకాండ జరుగుతూ ఉంటే తల్లి ఊపిరిని ఆ పెద్ద కూతురు ప్రియుడి కోసం ఆపేస్తూ ఉంటే ఈ చిన్నారిని ఇక్కడే అడ్డుకుంది. ఒక్కొక్క మాట మీ వింటూ ఉంటే కళ్ళలో నుంచి దారలుగా కన్నీరు రావటం మాత్రం ఖాయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మనిషి కూడా ఆ రోజు జరిగిన కథ ఏంటో, ఆ రోజు జరిగిన ఆ మారణకాండ ఎలా జరిగిందో వినాల్సిందే. ఆ చిన్నారి చెబుతూ ఉంటే ప్రతి హృదయం ద్రవించాల్సిన ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు ఏం జరిగింది అనే మాటలు వింటూ ఉంటే సమాజానికి చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అసలు 10వ తరగతి బాలిక తల్లిని అంత కర్కశంగా ఎలా చంపగలిగింది? పైగా కొన ఊపిరితో మా అమ్మ ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చి పూర్తిగా చంపేసి వెళ్ళిపోని ఎలా ఫోన్ చేయగలిగింది? ఈ చిన్న బిడ్డ లోపలికి వస్తూ ఉంటే నువ్వు రాకొని అక్కడ ఎలా ఆపగలిగింది? ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే మీరెవరూ రాకండి అని అంబులెన్స్కి కానీ 100 కానీ ఫోన్ చేయకుండా ఎలా ఉండగలిగింది? తల్లిని చంపేసి లోపల పెట్టేసి తాళం వేసి మేము రేపు వస్తామని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం ఎలా చేయగలిగింది? ఇవన్నీ సమాజానికి ఉన్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎలా సమాధానాలు చెప్పగలుగుతుందో కానీ ఈ చిన్నారి మాత్రం చెప్పలేదు. కానీ ఆ రోజు జరిగిన నేరాన్ని మాత్రం తను చూసిన ఆ నేర దృశ్యాలను మాత్రం తన మాటలో చెప్పగలుగుతుంది. ఆ తల్లి ఎలా ఉంది అనేది. అమ్మా, తల్లిని కోల్పోయావు, తండ్రిని కోల్పోయావు, నీ అక్కే నీ తల్లిని చంపేసింది, అక్క ఇప్పుడు జైల్లో ఉంది, పుట్టెడు దుఃఖంలో ఉన్నావు. దుఃఖంలోనే నేను పలకరించాల్సి వస్తుంది. అనుకున్నావమ్మా మీ అక్కే మీ అమ్మని చంపేస్తుందని ఎప్పుడైనా అనుకున్నావమ్మా? అసలు ఆ రోజు ఏం జరిగింది తల్లి? ఇదే ఇల్లు కదా, ఇదే ఇంట్లో కదా అమ్మని చంపేసింది. ఆ రోజు ఏం జరిగింది? నువ్వు ఎక్కడున్నావు? నిన్న అక్క ఎక్కడ ఆపింది? అంటే ఆ రోజు నేను మండే రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయినా, లంచ్ చేసేసి స్కూల్కి వెళ్ళి 4కి వచ్చిన. ఈవినింగ్ వచ్చాక నేను లంచ్ చేస్తున్నా, మమ్మీ అక్క పడుకున్నారు. నేను ఇంకా లేపలే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వదిలేసిన. దాని తర్వాత మమ్మీ లేచి నాతో అన్నది, ఏమని, శ్రీజక్క దగ్గర మనీ ఇంకా ఆధార్ కార్డు పెట్టింది కదా, తీసుకొని రాపో అక్కని మాట్లాడదాము, వేరే మేడం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మాట్లాడతారంట. అంటే లేదు మమ్మీ నేను వెళ్ళను, ఈరోజు స్కూల్లో గేమ్స్ ఆడిపించారు ఫుల్, నాకు కాళ్ళు పెయిన్ వస్తున్నాయి మమ్మీ. లేదు నేను వెళ్ళను, ఎప్పుడు నాకే చెప్తావా, అక్కకు పొమ్మని వచ్చు కదంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే,
లేదు ఇప్పుడు మళ్ళీ అక్క వెళ్తే అక్క నుంచి అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయినా మనం పట్టుకురాలేము, లేదు నువ్వు వెళ్ళి అర్థం చేసుకో అని. సరే అని చెప్పేసి నేను వెళ్ళి బుక్ స్టోర్లో బుక్స్ పైన వేసుకునే స్టిక్కర్స్ కొనుక్కొని అక్కడి నుంచి శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ మదర్ చెప్పింది నాకు, లేదా ఆమె ట్యూషన్కి వెళ్ళింది అంటే, సరే అంటే మా అక్క మీ ఇంట్లో మనీ ఇంకా ఆధార్ కార్డు పెట్టింది అంటే, లేదు మా ఇంట్లో మనీ ఏం పెట్టలే కానీ ఆధార్ కార్డు పెట్టిందని ఆధార్ కార్డు అయితే ఇచ్చింది. ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నా. ఇటు ఇక్కడ గల్లీలో ఈ చెట్టు దగ్గర ఉంటే నువ్వు తీసుకుని ఇక్కడ వరకు వచ్చేసావు? ఇక్కడ వరకు వచ్చా నేను. ఆ చెట్టు వరకు వచ్చేసావా? చెట్టు వరకు వస్తే అక్కడ నన్ను ఆపేసింది. అక్కడ ఆపేసింది నిన్ను? ఓకే, ఇక్కడ ఆపేసింది. ఇక్కడ ఈ బైక్ దగ్గర. ఓకే. అయితే నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయాక నేనేమనుకున్నా అంటే అక్క బయటకు వస్తే మమ్మీ లేట్ అయిందని చెప్పేసి పంపించిందేమో అక్కని అనుకున్నా. అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చెప్పులు వేసుకొని ఏదో వచ్చిందా శ్రీజ అని అడిగింది. వచ్చిందా శ్రీజ అని అడిగింది. అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ని అక్క అడిగింది. నేను అన్నా లేదు ఆమె ట్యూషన్కి వెళ్ళిందంట అని చెప్పి. అంటే లోపల వెళ్ళి చూసినావా వాళ్ళ మమ్మీ ఉన్నా కూడా లేదు అని చెప్తుంది అని చెప్తే, సరే అని చెప్పి మమ్మీ ఆమెను తీసుకొని రమ్మంటుంది, ఎవరో మేడం వాళ్ళు వస్తుంటే మాట్లాడతారంట అని చెప్తే, సరే ఈ స్టిక్కర్స్ ఆధార్ కార్డు ఇంట్లో పెట్టేసి వెళ్దాం మనము, ఇవైతే ఇంట్లో పెట్టేసేద్దాం, మళ్ళీ ఇవంతా పట్టుకొని ఎవరు తిరుగుతారు అని చెప్పేసి నేనంటే ఇప్పుడు అవి పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్తావా, ఏమొద్దు ఇక్కడే అడుగుందని నేను అన్నా. అంటే లేదేమొద్దు అంతుంటే నేను పట్టుకుంటే ఇయ్యు అని. అంటే ఏమొద్దులని నేనే పట్టుకున్నాక సంకీర్తన అక్క అని ఉంటుంది, అక్కని పంపించిన అక్క వాళ్ళు శివతోని. అయితే ఆ సంకీర్తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అంటే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను లోపలికి రానివ్వకుండా నిన్ను తీసుకుని అక్క వేరే చోటకి తీసుకువెళ్ళిపోయింది, నువ్వు లోపలికి రాలేదు, బయటకు వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళినాక సంకీర్తన అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నేను అన్న మమ్మీతో అక్కతో అన్న, అక్క నువ్వు శ్రీజ వాళ్ళ ఇంటికి అన్నావు కదా, నన్ను అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు తిప్పుతున్నావు, నాకు కాళ్ళ నొప్పి వస్తుందంటే నీకు మరీ అంత జోక్ అవుతుందా, నీకు కూడా ఇట్లనే జరిగినప్పుడు నేను కూడా చేస్తా అట్లనే అని నేను అన్నా. అంటే అక్క సైలెంట్గానే ఉంది. దాని తర్వాత అక్క సంకీర్తన అక్క లేదని చెప్పేసి ఇందు అక్క అని ఉంటుంది, అక్క క్లాస్మేటే, అక్క ఫ్రెండ్సే వాళ్ళు ముగ్గురు. అయితే ఇందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇందు అక్క పడుకొని ఉంటే అక్కని లేపి అక్కని తీసుకొని మేము శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీజక్క లేదు, అంటే వాళ్ళ మదర్ బయటనే కూర్చుంటే మా అక్క అడిగింది శ్రీజ లేదా అని అడిగితే, లేదా నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్నటి దాకా ఏడ్చుకుంటున్నా కూర్చున్నావు కూతురు, నీ వల్ల ఎప్పుడు 7 మంది నిన్నటి వరకు ఏడ్చి ఈరోజే ఇప్పుడే ట్యూషన్కి పోయింది, లేదు ఇప్పుడు మీ చెల్లి వచ్చి అడిగింది కదా ఎన్నిసార్లు ఎంతమంది వస్తారు అంటే సీరియస్ అయింది. దాని తర్వాత అక్క నుంచి వచ్చేసినాం. అయితే ఇందు అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. మళ్ళీ నేను అన్నా ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు అంటే, లేదు మమ్మీకి ఫోన్ చేసి చెప్తాం మమ్మీ వస్తలేదు అంటే, అవునా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మా మదర్కి కాల్ చేసిందా లేకపోతే ఆ శివ అనే వ్యక్తి వాళ్ళకి మేము వస్తున్నాం మీరు వెళ్ళిపోండి అని క్లూ ఇచ్చిందో తెలియదు. అయితే మేము ఇట్లా వస్తున్నాము ఆమె దొరకలేదు శ్రీజ ట్యూషన్కి వెళ్ళిందంట మమ్మీ అని ఇట్లా మమ్మీ అనే మాట్లాడింది. అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరం వచ్చేసినాం. వచ్చే వరకు డోర్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి సో ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. సో ఇలాగే వచ్చారు ఇంటికి. ఇట్లా వచ్చి ఓకే వెళ్దాం లోపలికి వెళ్దాం. సో ఇంటికి ఇలా వస్తుంటే నేను ఈ డోర్స్ ఇట్లా దగ్గరికి వేసేసి ఉంది. ఇలా వేసేసి ఉన్నాయా? ఇలా నార్మల్గా. ఓకే. ఇట్లుంటే నేను ఏమైనా డోర్లు వేస్తున్నాయి సాయంత్రం అనేసి ఇట్లా ఇట్లా తెరిచిన. ఇట్లా తెరిచే వరకు మొత్తం ఎగ్ స్మెల్ వస్తుంది బయటికి. ఎగ్ స్మెల్ వస్తుంది. ఇదేంటి ఈరోజు మండే కదా ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది ఇంట్లో అని డౌట్తోని నేను తొందరగా ఉరుక్కుంటే ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చి ఇక్కడ స్టిక్కర్స్ ఇవి అక్క ఆధార్ కార్డు స్టిక్కర్స్. నువ్వు ఆ రోజు అక్కడ నుంచి పట్టుకొచ్చినవి నువ్వు స్టిక్కర్స్ కొనుక్కొని వచ్చావు? ఇవి కొనుక్కొని వచ్చా. ఇవి కొనుక్కొని వచ్చి ఇది అక్క ఆధార్ కార్డు, ఇవి కొనుక్కున్న స్టిక్కర్స్. ఇవి రెండు ఇక్కడ ఇట్లా పడేసిన. ఎందుకు పడేసావు అంటే మమ్మీని అక్కడ అంటే ఎగ్ స్మెల్ వస్తుంది చూసి ఇక ఇవి ఇక్కడనే ఇట్లా వదిలేసి ఉరుక్కుంటే ఈ రూమ్ లోకి వచ్చేసిన. నేను మమ్మీని చూసే వరకు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మ్యాట్ లో తలుంది. డైనింగ్ టేబుల్ రూమ్ లోకి ఇలా వచ్చావు నువ్వు? ఈ రూమ్ లోకి ఇలా వచ్చా. ఈ రూమ్ లోకి నువ్వు లోపలికి వచ్చావు? నేను లోపలికి వచ్చా. వచ్చాక మా అమ్మ మ్యాట్ లో తలుంది. తలున్నప్పుడు ఎలా ఉంది?
అంటే మమ్మీ శారీ కొంగు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది, అంటే మమ్మీ కాళ్ళ దగ్గర కింద పడిపోయిందమ్మా. ఇట్లా ఇట్లా పడిపోయింది, ఇట్లా పడిపోయి ఈ కాలేమో ఇట్లుంది, ఈ కాలేమో అటు ఇటు ఇట్లా ఇట్లా అంటుంది. కింద పడిపోయి పడిపోయి అంటే ప్రాణంతో ఉన్న అని తెలవడానికి ఇంకా దేనికో తెలియదు. నాకు తెలిసి అయితే ప్రాణంతో ఉన్నా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆ ఉద్దేశంతో మమ్మీ కాళ్ళు ఊపిందని నాకు తెలిసినంత వరకు అయితే అది అయితే ఇక్కడ పడిపోయి ఉంటే నేను తొందరగా అక్కడ పడేసి ఇట్లా ఉరుకుడు వచ్చి ఈ ప్లేస్లో కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చున్నావు, అమ్మ తలాటి పెట్టి మొత్తం ఇట్లా పడిపోయింది. పడిపోతే ఇక్కడ వచ్చి కూర్చొని మమ్మీకి శారీ కొంగు లేదు కదా, కాళ్ళ దగ్గర నుంచి కొంగు తీసి మమ్మీ పైన వేసి మమ్మీ తల తీసి ఇక్కడ కాలు పైన పెట్టుకుందాం అనేసి మమ్మీ తల కింద చేయి పెట్టేసరికి మమ్మీ హెడ్ దగ్గర వెనకాల బ్లడ్ ఉంది మొత్తం, అంటే బ్లడ్ అలా డ్రై అవుతుంది. అప్పుడే ఇతను నా చేతిలో కంటింది, ఇదేంది బ్లడ్ ఎందుకు ఉంది మమ్మీ తలకి. నేను అట్లా పడిపోయేసరికి ఏమనుకున్నా అంటే ఈ చైర్ ఇది ఇట్లా పడిపోయి ఉంది, ఇట్లా ఉండేసరికి ఇక్కడ ఈ సామాన్ అంతా ఇట్లా ఉండే వరకు దేవునికి మండే కదా ఈరోజు దీపం వెలిగడానికి ఎక్కిందేమో పైకి అని నేను అనుకొని ఇంకా నేను దీపం పెడుతుంటే కింద పడ్డావా మమ్మీ, లేకపోతే అక్క ఇట్లా వెళ్ళిపోయిందని ఏమన్నా చేసుకున్నావా అని ఇక్కడ కూర్చున్నా కదా, యాసిడ్ ఏమన్నా తీసుకొని ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అని ఈ కింద యాసిడ్ డబ్బా ఉంటుంది, అయితే అది చూసా ఇక్కడ అక్కడ చూస్తే యాసిడ్ డబ్బాలో యాసిడ్ అట్లనే ఉంది. అయితే తొందరగా బాత్రూంలోకి వెళ్ళా, ఎందుకంటే అక్కడ ఫినాయిల్ అవి ఉంటాయి కాబట్టి అవి ఏమన్నా తాగినా అని చెప్పేసి, లేదా అవి ఏవి లేవు. అయితే నేను ఇట్లా వాష్రూమ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇక్కడ మమ్మీవి రెండు ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కానీ అంటే అక్క కడిగేసింది అప్పుడు నేను ఉన్నప్పుడు. ఇక్కడే ఇంకా ఇక్కడ చూపిస్తే కనిపిస్తుంది టేబుల్ కింద కూడా ఇక్కడ కనిపిస్తుందా, అక్కడ ఏముంది బ్లడ్ మమ్మీది ఇక్కడ కూడా ఉండే. అయితే అది ఏమైందో తెలియదు. ఆ రోజు బకెట్ తీసుకొచ్చి నేను మమ్మీని పట్టుకొని ఏడుస్తుంటే అక్క వాటర్ తీసుకొచ్చి ఇవన్నీ తీసేస్తుంది. నేను అన్నాను ఫస్ట్ ఇవన్నీ తీయకు, పోయి ఆంటీ వాళ్ళకి ఎవరికన్నా చెప్పి అంబులెన్స్కి కాల్ చేయంటే వెళ్ళట్లేదు, ఇవి క్లీన్ చేసుకుంటూ కూర్చుంటుంది. నేను తిట్టింది ఆమె వెళ్ళట్లేదు అని చెప్పి నేను మమ్మీని వదిలేసి మమ్మీ మాట్లాడదేమో ట్రై చేసిన, మమ్మీ మాట్లాడట్లేదు. ఇది తొందరగా మమ్మీ బ్రాస్లెట్ ఇక్కడ మమ్మీ బ్రాస్లెట్ ఇది ఇది మమ్మీ బ్రాస్లెట్, ఇక్కడ కమ్మ ఇక్కడ ఇది మమ్మీ కమ్మ అంటే చెవులకి. అయితే ఈ బ్రాస్లెట్ అనేది మమ్మీ చేతికి ఈ చేతికి ఉండేది ఇట్లా, నా చేతికి లూజ్ ఉంటుంది, నా చేతికి ఇంత టైట్ ఉన్నప్పుడు మమ్మీ చేతికి ఇంకా టైట్ ఉన్నా కూడా మమ్మీది ఇష్టపడ్డది. అంటే దీన్ని నేను కొనుక్కున్నా డిమార్ట్కి వెళ్ళినప్పుడు, మమ్మీ దీన్ని చూసి బాగుంది నేను పెట్టుకుంటాను, సరే మమ్మీ తీసుకో అన్నా నేను. అయితే మమ్మీ పెట్టుకున్నప్పుడు అది నువ్వు ఇట్లా గట్టిగా పట్టి పీకినా కూడా రాదు. అలాంటి మమ్మీ చేతి నుంచి పూజ చేస్తుంటే అక్కడ పడాలి కానీ మమ్మీ చేతికి ఉన్నది ఇక్కడ ఎందుకు పడుతుంది. ఈ ప్లేస్లో ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మధ్యలో పడిపోయి ఉంది అది, అక్కడ ఇక్కడ ఎట్లా పడిపోద్ది. ఇంకే బ్లడ్ ఈ కమ్మ ఎలా పడిపోద్ది, నాకు డౌట్ వచ్చింది. అయితే చూసే వరకు నాకేం చేయాలో అర్థం కాలే. తొందరగా ఊరికే ఆపోజిట్లో ఒక అక్క ఉంటుంది. ఓకే, సో నీకు అక్క ఏం చెప్పింది అంటే పూజ చేసుకుంటూ ఉందమ్మ, పూజ చేసుకుంటూ పడిపోయింది. ఓకే, అమ్మ మామూలుగా పడిపోయే దెబ్బలు తాకితే కమ్మి వచ్చి ఇక్కడ ఎందుకు పడుతుంది, ఈ బ్రాస్లెట్ ఇక్కడ ఎందుకు పడుతుంది అని డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చినప్పుడు అయితే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ అనేది ఈ ప్లేస్ లో ఇక్కడ వరకు ఉండేది ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్ ఇక్కడికి ఉండేది. అలాంటిది ఫ్రిడ్జ్ ఇంత డిస్టెన్స్ ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ ఒక 2 అడుగుల వరకు డిస్టెన్స్ వచ్చింది. అయితే నాకు వచ్చింది ఏమైనా దాని కింద ఉన్న స్టాండ్ కూడా కదిలింది, ఇప్పుడు క్రాస్ ఉంది. అయితే స్టాండ్ కదిలింది, మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న వస్తువులు అవన్నీ కూడా పడిపోయి, ఎగ్స్ వాటర్ మొత్తం దానిపైన ఉన్న స్నాక్స్ అంతా పడిపోయి, ఈ ఫ్రిడ్జ్ అంతా కదిలి ఉండేవారు. నాకు డౌట్ వచ్చింది, ఎవరు వచ్చి మమ్మీని కొట్టిరు, ఎవరో అటాక్ చేసిర్రు. ఈ ఫ్రిడ్జ్ ఎందుకు జరుగుద్ది మమ్మ అక్కడ పడితే, రోజు కొట్టిర్రు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఆయిల్ డబ్బా కూడా చూడొచ్చు మీరు, ఇది వంట చేసుకునేది ఆయిల్ డబ్బా అక్కడ ఉంటది. అలాంటిది ఈ సుత్తి కూడా, ఈ సుత్తి
ఇది చాలా ఒక 1.5 kg ఉంటుంది ఇది. ఈ సుత్తి ఇక్కడ ఉంది, అంటే మేము చూడలేదు ఆ రోజు. అమ్మ పక్కన ఉందా? అమ్మ పక్కన ఇట్లా మా అమ్మ ఆడ పడిపోయి ఉంటే ఇక్కడ ఉంది. పోలీసు వాళ్ళు తీసి పైన పెట్టిరు అనుకుంటా. అయితే ఇవన్నీ ఉన్న తర్వాత నాకేం చేయాలి అర్థం అయితే లేదు అసలు. తొందరగా ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి కాల్ చేసిన. మమ్మీ ఇంకొక అమ్మ కింద ఉంది, అక్కడ ఉంది కదా. అయితే మమ్మీ ఎంత కొట్టుకొని ఉంటే ఎంత వాళ్ళు ఎంత ఘోరంగా అటాక్ చేస్తే ఇట్లా మమ్మీ కమ్మలు అంటే చెవులోకి ఉన్నాయి కూడా అంత చిన్నవి కూడా ఉడిపోయినాయి. అంటే ఎంత దారుణంగా కొట్టి హత్య చేసిర్రు. కింద ఇంకొకటి ఉంది. ఓకే, ఇది కూడా ఇవి 2 అమ్మవి. ఇవి ఎలా ఓడిపోతాయి అంత ఈజీగా? నీకు డౌట్ వచ్చింది? నాకు డౌట్ వచ్చింది, ఇది మమ్మీ ఇట్లా ఎందుకు పడిపోయింది. ఈ టిన్నెలు కూడా అక్కడ ఉంటాయి, ఈ చైరేమో ఇక్కడ ఉంటుంది, ఆ సామాన్ అంతా లోపల ఉంటుంది, ఈ కవర్ అక్కడ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పడిపోయినాయి, ఈ సామాన్ అంతా ఎందుకు బయటకు వచ్చింది? లేదు ఎవరు వచ్చి మమ్మీని కొట్టిరని చెప్పి తొందరగా ఆపోజిట్లో అక్క వాళ్ళు ఉంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కాల్ చేసిన నేను. ఎవరికి? 108కి. 108 కాల్ చేసావా? చేసా నేను. చేస్తే 2 times రింగ్ అయింది, కానీ కట్ చేసిరు. రెస్పాన్స్ అవ్వలేదని ఇక మమ్మీకి ఏమన్నా ఇద్దామని మళ్ళీ ఆంటీకి ఫోన్ ఇచ్చేసి నేను ఉరుక్కుంటూ ఇంటికి వచ్చే వరకు మమ్మీ ఇంకా పడుకొని ఇట్లా పెట్టుకుంది, అంటే ఇట్లా దెబ్బ చూసుకుంటుంది. లేదు, అమ్మకి మాటలు రావట్లే. అంటే నేను గొంతు దగ్గర కానీ అక్కడ పట్టుకొని చూడలే, కింద కూడా ఇక్కడ అదేంది మొత్తం ఇట్లా కట్ చేసినట్టు షాక్తోని ఇలా అని చూస్తే మొత్తం లోపల బొక్క కూడా, అంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ కూడా కనిపిస్తుంది అంత స్పష్టంగా. మొత్తం ఇట్లా స్కిన్ అంతా ఊడిపోయి ఉంది. అంటే ఇట్లా కొంచెం ఇట్లా లేపిన మమ్మీ హెడ్ని, అంటే ఇట్లా అనేసరికి ఇది లేచి ఇట్లా కనబడేసరికి బొక్క కూడా ఇరిగిపోయింది. అంటే దానికి క్రాక్స్ వచ్చాయి కొంచెం ఇక్కడ వచ్చే వరకు. ఇంకా నాకు అర్థం అయిపోయింది, లేదు మమ్మీని ఎవరో కొట్టిర్రు. ఇక్కడ కూడా బొడుపు ఉంది. ఇది అలా ఎలా ఉంటది? దాని తర్వాత ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఫేస్ క్లియర్ గా చూసాను నేను ఇక్కడ. అంటే ఇట్లా మమ్మీ పడిపోయి ఉంటాయి ఈ ప్లేస్ లో. నేను ఇక్కడ వచ్చి ఇట్లా కూర్చున్నా, ఇట్లా కూర్చొని అంటే మమ్మీ ఏమైంది అంటే ఇక్కడ మమ్మీ ఎంటికలు కూడా చూడొచ్చు మీరు, ఎంత దారుణంగా. ఇవన్నీ ఎంటికలే మమ్మీవి, చూడండి. ఇదంతా కూడా ఇదే ప్లేస్ లో ఇలానే పడిపోయి ఉంది. అచ్చులు కూడా ఉన్నాయి ఇప్పుడు, ఇలానే పడిపోయి ఉంది. ఈ మ్యాట్ లో బ్లడ్ కూడా ఉంది. ఈ మ్యాట్ లో అయితే ఇక్కడ కూర్చొని నేను అమ్మ 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 అంటే అక్కడ నరవనియట్లేదు, అసలు ఏడవనియట్లేదు. ఏమైంది మమ్మీ అంటే కూడా పక్కన ఆంటీ వాళ్ళు ఉన్నారు, ఇన్నర్ వాళ్ళు చూసిరు, కానీ రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు. వాళ్ళందరూ చూసారు కిటికీలో నుంచి, ఆ కిటికీ తీసుంటే చూసారు, కానీ ఏం మాట్లాడలేదు అసలు. అసలు ఏమైంది పాప, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మకి ఏమన్నా అయిందని ఇట్లా రావచ్చు కదా, ఎవ్వరు రాలేదు. చూసి బొమ్మలాట చూస్తున్నట్టు, ఏదో సినిమా చూస్తున్నట్టు, సినిమాలో షూటింగ్స్ ఫైట్ చేసినట్టు చూసినట్టు ఇట్లా చోద్యం చూసినట్టు చూసి లోపలికి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా అడగలేదు. అయితే నాకు ఇంకేం గట్టిగా ఏడుస్తున్నా. అయితే బయట కూడా పడిపోయినా నేను. పడిపోతే అక్కడి నుంచి లేపింది అక్క నన్ను, నువ్వు ఏడవకు అన్నది. అయితే శివ అనే వ్యక్తి వాళ్ళు వచ్చిర్రు. ఎప్పుడు అక్క ఫోన్ చేసింది సెకండ్ టైం మళ్ళీ. నేను ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళావా? బయటికి వెళ్ళి మరి 108 పైన వాళ్ళకి కూడా కాల్ చేసావు కదా? వాళ్ళు కూడా కాల్ చేశా, అప్పుడు కూడా కలవలేదు. అప్పుడు కూడా కట్ చేసి ఇంటికి వెళ్ళి 108కి 2 సార్లు కాల్ చేసినా కట్ చేశారు. 1 time చేసిన. పైకి వెళ్ళి 108 కాల్ చేసినా కట్ చేశారు. ఓకే, వాళ్ళు కట్ చేసినాక వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని శివ అనే వ్యక్తికి కాల్ చేసింది. చేసి ఇట్లా నాకు ఏం చేయాలో విన్నావా? శివ కాల్ చేయటం నేను విన్నా. ఇట్లా చెప్తుంది ఏమని, నాకు ఏమైందో అర్థమవుతలేదు, మమ్మీ ఇట్లా వచ్చే వరకు పడిపోయి ఉందే, నాకు కాలు చేతులు ఆడట్లేదు, నాకు గుండె ఎగిరెగిరి పడుతుంది, నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు అసలు. నాకు ముందే నిమోనియా ఉంది కదా, నా హార్ట్ అంతా ఇట్లా అయిపోతే నేను చచ్చిపోయేలా ఉన్నా, నువ్వు తొందరరా అని శివకు ఫోన్ చేసింది. అంటే ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నాడు చుట్టుపక్కలనే, కానీ ఒకవేళ అంటే నేను నమ్మాలి కదా అని. నల్గొండలో ఉండే అని ఇక్కడికి ఎంత తొందరగా స్పాట్లో ఎట్లా వచ్చేస్తాడు అంటే ఏదో చేసిండని డౌట్ వస్తుంది కదా. అట్లా అనేసి ఆ రోజు కొంచెం ఒక 1 hour 1.5 hour ఉన్నాక వచ్చిండు. వస్తే నేను అన్న హాస్పిటల్ తీసుకెళ్ళలేను మమ్మీ అని.
శివ అనే వ్యక్తి వల్ల. నువ్వు ఇక్కడ నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయావు. ఉమ్. అప్పటికి నీలో ఉన్న డౌట్ ఏంటి? ఎవరో కొట్టారన్న డౌటా, లేకపోతే ఇంకా అమ్మ పూజలోంచి కింద పడిపోయిందని డౌట్? పడిపోయిందన్న డౌట్ ఇంకా నాకు వెళ్ళిపోయింది. ఎవరో ఏదో చేశారనే డౌట్. మమ్మీ బ్రాస్లెట్, ఈ ఫ్రిడ్జ్ జరగడం, ఈ సామాన్ పడిపోవడం, సుత్తి ఇక్కడ ఉండడం, షాక్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సామాన్ అంతా చిందర అట్లా పడిపోయి ఉండడం చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలే. నాకు అర్థం అయిపోయింది ఎవరో చేసిర్రు ఇది. మరి అంటే నువ్వు అక్క ఇది అమ్మ పడిపోవడం కాదు ఎవరో ఏదో చేశారని అక్కతో అనలేదా? అన్నా నేను. అంటే ఎవరెందుకు ఏం చేసి ఉంటారు, ఎవరు ఏం చెయ్యలే. మమ్మే పడ్డది కింద పూజ చేసుకుంటా. అంటే నేను చెప్పిన దాన్ని ఆమె నన్ను నమ్మిపోయాలని అదే మాటని దేవుని దగ్గర పూజ చేస్తుంటే కింద పడ్డది, దేవుని దగ్గర పూజ చేస్తుంటే కింద పడ్డది. అంటే నాకు తెలియకుండా నేనంటే దాన్నే ఇంకా రియల్ చేసేద్దామని చూసింది, కానీ అది సాధ్యం కాలేదు ఆమెకి. నేను నమ్మలేదు. నువ్వు ఇవన్నీ చెప్పక నాకు ఎవరు వచ్చి కొట్టిర్రు నాకు అర్థమవుతుంది అని నేను అన్న అక్కతో సీరియస్గా అన్నాక శివ అనే వ్యక్తి వాళ్ళు వచ్చినాక ఓకే అన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళావు. సో నిన్ను నమ్మించడానికి శివాల్ని రమ్మంది. అప్పటికి అక్క మరి నిమోనియా ఉంది నాకు, మా అమ్మ పడిపోయిందని ఎందుకు చెప్పినట్టు శివతోటి? అంటే సెకండ్ టైం మళ్ళీ వచ్చి చంపేసేయండి అంటే క్లూ. ఇంకా మా మమ్మీ కొట్టుకుంటుంది అంటే మేము వచ్చే వరకు మమ్మీ ఇట్లా కొట్టుకుంటుందే, నాకు ఏం చేయాలో అర్థమైతలేదు, నాకు ముందే నిమోనియా ఉంది కదా, నా హార్ట్ ఎట్లా అయిపోతుంది మొత్తం, నువ్వు తొందరగా నీకు తెలియకుండా ఉండటం కోసం కొన ఊపిరితో ఉంది మా అమ్మ బతికే ఉంది అని రండి వచ్చి చంపేసేయండి, అది మ్యాటర్. కాకపోతే నా ముందు అట్లా యాక్షన్ చేసింది. చేసే వరకు నేను నమ్మిన అక్కనే కదా అని నమ్మి. అప్పుడు మీరు బయట ఉన్నారు, బయట ఒకసారి మనం సో ఇట్లా వచ్చి నువ్వు ఇవన్నీ మళ్ళీ కంగారుగా నువ్వు బయటకు వచ్చేసావు, రైట్? బయటకు వచ్చిన తర్వాత ఏం చేసావు? ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చి స్టెప్స్ దగ్గర ఎక్కడ పడిపోయినా? ఎక్కడ పడిపోయావు? ఇక్కడ పడిపోయావు. ఇక్కడ పడిపోయినా ఈ ప్లేస్ లో. తాకి పడిపోయావు కంగారుగా? లేదు తాకి పడిపోయినా, నేనే పడిపోయినా. నువ్వే భయం వేసి అంటే ఏడ్చుకుంటూ ఇక్కడ పడిపోయినా. పడిపోతే అక్కడి నుంచి లేపి ఇక్కడ ఈ స్టెప్ దగ్గర కూర్చోబెట్టింది నన్ను. ఇక్కడ ఈ ప్లేస్ లో కూర్చోబెట్టింది. ఇక్కడ కూర్చోబెట్టింది. అటు అక్క కూర్చొని నేను కూర్చున్నాను. నేను నాకు బయట ఎందుకు కూర్చోబెడుతున్నావు, నేను లోపలికి వెళ్తా, మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్దాం, వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోతే నేను 100 నెంబర్కి కాల్ చేస్తాను, సార్ వాళ్ళు వస్తారు, అంబులెన్స్ తీసుకొస్తారు. 100 కాల్ చేస్తానని అన్నా నేను. అయినా కూడా అక్క వద్దు సారు మిస్సింగ్ కేసు పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ నా పైనకి ఏమన్నా వస్తుంది, మళ్ళీ నిన్ను ఒక దగ్గర నన్ను ఒక దగ్గర వేసేస్తారు, మమ్మీ సార్ వాళ్ళతో కొంచెం గొడవ అయింది కాబట్టి మమ్మీ అట్లా వదిలేస్తారు చనిపోని అని, మళ్ళీ ఇద్దరు నిన్ను ఒక వేసేస్తారు నన్ను ఒక చెప్పింది. అమ్మ గొడవ పడింది కాబట్టి అమ్మని లోపల పెట్టి వదిలేస్తారు, ఆమె చనిపోద్ది, నిన్ను ఒక చోట ఆమెను ఒక చోట వేసేస్తారు, అనాథలు అయిపోతామని చెప్పింది. చెప్పేసరికి ఇంకా నాకు ఏం చేయడం కూర్చొని ఏడుస్తుంది ఇక్కడ. నమ్మేవా మరి అక్క? నమ్మేవు. అంటే శివ అనే వ్యక్తి వాళ్ళు ఫస్ట్ ఇట్లా నార్మల్గా ఇట్లా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిండు, బయట నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చే వరకు గేట్ తీసుకొని. ఈ లోపు రెండోసారి ఫోన్ చేసింది కదా, ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీకు తెలియదు? నాకు తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి సెకండ్ టైం వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నదాన్ని ఉరుక్కుంటూ ఇక్కడికి వచ్చి అన్న ప్లీజ్ అన్న, అంటే ఈ ప్లేస్ లో ఉన్నాడు, అన్న నీ కాలు మొక్తన్నా మమ్మీని కాపాడన్నా, మమ్మీ ఇట్లా పడిపోయి ఉందన్న అంటే అన్న ఏమంటాడు, నువ్వు నిజం చెప్పమ్మ, నువ్వు నిజం చెప్పు నువ్వు ఏమైంది అసలు ఏమైందని గట్టి అరుస్తున్నా. నేను అన్న నిజమే చెప్తున్నా, నమ్మ తోడన్న, నాకు తెలిసిందన్న అంటే మమ్మీని ఎవరు వచ్చి కొట్టిర్రు, అంటే మమ్మీ దేవుని దగ్గర పూజ చేస్తూ పడిపోతే మమ్మీ బ్రాస్లెట్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా జరిగినాయి, లేదు ఇలా అయితే ఉండదన్న. దాని తర్వాత అక్క నేను లేచిన ప్లేస్ ఉందా నా పక్కన, అంటే అక్క పక్కన కూర్చున్నా కదా నేను, ఆ ప్లేస్లో శివని వచ్చినాక నేను చేయి పట్టుకొని గుంజి పక్కన కూర్చోబెట్టుకున్నాను నేను. ఎవరిని? శివ అనే వ్యక్తిని. నువ్వు? నేను కదా అక్క. అక్కడ కూర్చోబెట్టుకుంది. ఇక్కడ కూర్చోబెట్టుకుంటే నేను అన్న లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన మమ్మీని చూసేసి. వచ్చినప్పుడు ఇక్కడ అక్క కూర్చుంది, ఇక్కడ అక్క, ఇక్కడ శివ ఇట్లా కూర్చుంటే నేను అన్న ఇక్కడికి వచ్చి తిట్టినా నేను, నీకేమన్నా ఇంత నన్ను ఉందా, అలా మమ్మీ పడిపోయి ఉంటే మీరు ఇద్దరు ఇక్కడ ముచ్చట్లు పెడతారు, అసలు మీరు మనుషులేనా అని తిట్టినాక నేను శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు, ఇంకొక 5 minutes గ్యాప్ ఇచ్చి అన్న కూర్చున్నాక ఆ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు వచ్చినాక ఇక్కడ నించున్నాడు. అన్న ఒకసారి లోపల రన్న మమ్మీని చూసి చూద్దామని నేను లోపలికి వచ్చిన. మళ్ళీ లోపలికి వెళ్ళావా? మళ్ళీ లోపలికి వెళ్ళా నేను. లోపలికి వెళ్తే డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అంటే ఇట్లా కాలు ఉంటుంది కదా అండి,
అక్కడ ఇట్లా మంచి కూర్చుంది, ఇట్లా ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చుంది. అమ్మ లేచి కూర్చుంది, కూర్చుంది. మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళేసరికి ఓకే కూర్చొని ఇట్లా దెబ్బ తాకిందని చెప్పి చూసుకుంటుంది, ఇట్లా 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 అంటుంది. ఇట్లా అని ఎవరిని తిడుతుంది అంటే కొంచెం కొంచెం వాయిస్ వస్తుంది, ఇట్లా ఇట్లా అంటుంది, ఎవరెవరినో తిడుతుంది ఇట్లా ఇట్లా అనుకుంటా. నీకు ఏం అర్థం కాలేదు? నాకు అర్థం కాలేదు. అంటే మమ్మీ చేతులు మాత్రం కనిపించినాయి. మమ్మీ ఫేస్ చూడడం నాకు భయం అయింది నెక్స్ట్ టైం. అంటే అన్న వాళ్ళు చెప్పే మాటలకు, అంటే మమ్మీ ఫేస్ ఫస్ట్ ఉన్నట్టే ఉంది, అయితే అన్న వాళ్ళు చెప్పిన మాటలకు నాకు ఇంకా భయం అయింది. అన్న వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు మమ్మీ కనిపించకు, చూడు కానీ కనిపించకు నువ్వు వాళ్ళకి. మీ మమ్మీకి కనిపిస్తే మళ్ళీ మీ మమ్మీ అయ్యో నా బిడ్డ ముందు నేను ఇట్లున్నా, నా బిడ్డ భయపడుతుందేమో అనుకుని మీ మమ్మీ హాట్ ఆగిపోయి చనిపోద్దని భయపడిపించారు. సరే అని చెప్పి నేను నార్మల్గా ఇట్లా సైడ్ నుంచి ఇట్లా చూసేసరికి మమ్మీ చేతులు అవి మాత్రమే కనిపిస్తున్నాయి, మమ్మీ కూర్చొని ఉంది. అయితే వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా బయటకు వచ్చి వాళ్ళ అన్నతో అంటుండు, లేదురా ఆమె ఇట్లా కూర్చొని ఇట్లా ఇట్లా అంటుంది, ఎవరెవరితో మారితే నాకు ఆమె చూస్తేనే భయం అవుతుందిరా అని. అంటే ఇంకా యాక్షన్ నా ముందు చేస్తుంటే, అన్న ప్లీజ్ అన్న హాస్పిటల్ తీసుకోదాం అనేది అంతా కాదని హాస్పిటల్ తీసుకొని బైక్ తెచ్చిరాను అని. తెచ్చిరామా అన్న హాస్పిటల్ తీసుకోదాం అంటే అన్న వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీ మమ్మీ నా పైన కేసు పెట్టింది కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలిసి ఏమంటారంటే నువ్వే వచ్చి చేసినావు. ఎవరిని? శివన్ అంటారు. మా శివన్ అంటారు మా మమ్మీని ఇట్లా చేసినాం అనేసి. వద్దు, ఎక్కడికి వద్దు, నువ్వు కూర్చో ఎక్కడనే, మేము మాట్లాడతాం మీ మమ్మీకి హాస్పిటల్ తీసుకొస్తాం, కానీ నువ్వు ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే ఈ ఆపోజిట్లో అక్క వాళ్ళు ఉంటారు ఆ బిల్డింగ్లో. అయితే ఆ అక్క వాళ్ళతోని అక్క వచ్చింది. ఆ అక్క వచ్చి ఏమంటుంది, ఎవరు వెళ్ళారు అక్క వాళ్ళ ఇంటికి? ఎవరు వెళ్ళారు ఫస్ట్? నేను. నువ్వు వెళ్ళావు? నేను ఫోన్ చేసిన కదా ఫస్ట్ వెళ్ళావు, వాళ్ళ ఇంటి నుంచే ఫోన్ చేసావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. నేను వెళ్ళాక అక్క వచ్చింది రెండోసారి. అది రెండోసారి అక్క వచ్చింది. ఆ అక్క వచ్చి ఈ శివ అనే వ్యక్తి వాళ్ళని అడిగింది, మీరు ఏమవుతారు ఆమెకి అనేసి. అంటే ఇట్లా ఇన్స్టాలో నేను ఈమెకి తేజశ్రీకి పరిచయం చెప్పిండు, ఇట్లా వాళ్ళ మమ్మీ నా పైన కేసు పెట్టింది అట్లా అని చెప్పిండు. చెప్తే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అన్న వెనకాల బ్యాక్ సైడ్ విండోస్ ఉంటాయి ఇలానే, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ వెనకాల అయితే విండోస్ ఉంటే ఇట్లా క్లోజ్ చేసేస్తున్నాడు, ఇట్లా అబ్బాయి చేసేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది, అన్న డోర్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు తీసుకెళ్ళామంటే, ఇప్పుడు మమ్మీ నీ మీద కేసు పెట్టిందని చెప్పేసి నువ్వేమైనా చేద్దామని అనుకుంటున్నావా? నాకు డౌట్ వచ్చింది. అంటే డోర్స్ వేసాడు, నాకు డౌట్ వచ్చింది, ఈయన డోర్స్ ఎందుకు వేస్తున్నాడు కాపాడమని నేను అడిగితే డోర్స్ ఎందుకు వేస్తున్నాడు అని అడిగినాక ఏం లేదు మళ్ళా మీ మమ్మీ అంటే అది ఇది అన్నాడు. అది ఇది నువ్వేమైనా చేసినావు అని అడగలేదు నేను, ఏమైనా అంటే చేసేవు అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడేమో కోపంతో అని డౌట్ వచ్చిందా? అలా కాదు, ఇప్పుడు మా అమ్మ అట్లా ఆ పరిస్థితిలో పడిపోయి ఉంది కాబట్టి నువ్వు ఇంకా కోపంతో ఏమన్నా చేస్తావేమో ఆ భయంతో అట్లా అన్నాక ఆయన అన్నాడు, నేను మీ అమ్మని కాపాడదామని వస్తే నువ్వు ఇట్లా అంటున్నావు, నువ్వు ఇట్లా చేసి నేను వెళ్ళిపోతా అంటే, సారీ నాకేం మాట్లాడుతున్నావు నాకేం అర్థమవుతలేదు అన్న, ప్లీజ్ అన్న మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే. అయితే అన్న వాళ్ళు విండోస్ క్లోజ్ చేసినాక అక్క వచ్చింది. అక్క కూడా వచ్చి, అక్క మీరు అంటే నా నిక్ నేమ్ అమ్ములు. రెండోసారి రావటం అది ఫస్ట్ సారి రావటమేనా? ఫస్ట్ సారి రాలేదు, సెకండ్ టైం వచ్చి ఇక్కడ నించుంది. ఈ ప్లేస్లో నించుంటే శివ లోపల ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు మా అక్క లోపల, నేను అక్క బయట ఉన్నాం. ఉంటే వాళ్ళు శివ అనే వ్యక్తి ఏం చెప్తున్నంటే అక్క ఏమని అంటే నాతో అన్నాను ఫస్ట్, అమ్మ నువ్వు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండకు, మీ అమ్మ చూస్తే నీకు భయపడుతుంది, వద్దు, నువ్వు చిన్న పిల్లవు కదా, మళ్ళీ నీకేమన్నా అవుతుంది, మళ్ళీ మీ అమ్మకి ఏమన్నా అవుతుంది అంటే నేను అన్నా, లేదన్నా నేను లోపల రాను, కానీ నేను వరండాలో ఉంటా, నేను లోపల అస్సలు రానున్నా, అసలు లోపలికే రాను నేను, కానీ మీరు ఇక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటా, మీరు చూడండి అని అంటే లేదు మాట లేదు నా మాట. అట్లా అనేసి అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్క కూడా చెప్పింది కదా అనేసి నేను అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్క అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్క చెప్పిందంట, నేను ఇట్లా మమ్మీ డ్యూటీ చున్నీ ఇచ్చిన అంటే ఇక్కడ కాదు, అక్క ఇంటికి పంపించిన తర్వాత శివ వాళ్ళు లోపలికి వెళ్ళారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారని నువ్వు అనుకుంటున్నావు? నేను అనుకున్నా. అయితే మమ్మీ అక్కడ హ్యాంగర్కి మమ్మీ యూనిఫామ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చేసావు మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మమ్మీ డ్యూటీ చున్నీతో మమ్మీ డ్యూటీ చున్నీ అక్క వేస్తే
మమ్మీ డ్యూటీ చున్నీ ఏదైతుందో దాంతో హ్యాంగ్ చేసేసి చంపేసారు. చంపేశారు. అప్పుడు నీకు అది తెలియదు ఏమి? నాకు తెలియదు. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని అనుకున్నా. నేను అనుకున్నా. అయితే చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. అక్క మెల్లగా మమ్మీ ఫోన్ పట్టుకొని రూమ్కి పట్టుకొని వచ్చింది. తాళం వేస్తూ వచ్చింది. దీనికి తాళమే తీసుకొని వచ్చి అన్న నువ్వు తాళం ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు అప్పటికి అక్కడే ఉన్నావు? అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నేను అన్నా నువ్వు అసలు తాళం ఎందుకు వేసినావు ఇంటికి? ఇది తలుపులు తాళం వేస్తుంది, తలుపు వేసేసి తాళం వేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తాళం వేసేసి వచ్చింది. ఇది ఓకే, ఇది ఇట్లా వేసేసి వచ్చింది. వచ్చే వరకు ఇక నేను ఏమైంది మమ్మీకి అని చెప్పేసి అక్కడ నేను చురుక్కుంటూ వచ్చి అక్క దగ్గర కీ తీసుకొని ఈ లాక్ తీసి డోర్స్ తెరిచి లోపలికి వెళ్ళే వరకు ఫస్ట్ టైం ఏమో మా మమ్మీ అటు సైడ్ దేవుని సైడ్ తల ఉంది కదా, కానీ సెకండ్ టైం ఏం జరిగిందంటే కొట్టుకొని ఇటు కాళ్ళు ఇక్కడ తల బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే మమ్మీ తల ఇక్కడ రెండోసారి ఇక్కడ మమ్మీ తల అక్కడ కాళ్ళు. ఇది ఇట్లా అంటే మమ్మీ తల ఇక్కడ ఉంటే మమ్మీ ఇలా పడిపోయి ఉంటే మమ్మీ చెయ్యిలా ఇట్లా ఉంది, ఒక చెయ్యి ఇట్లా పడిపోయి ఉంది. అంటే ఒక చెయ్యి ఇట్లా ఉండేవరకు నాకు అంటే ఒక 10 seconds అక్కడ ఉండి చూసిన నేను మమ్మీని అట్లా కళ్ళు ఆరిపోకుండా ఒక 10 seconds అట్లనే చూసిన మమ్మీ స్టమక్ని. చూసే వరకు పైకి కిందికి శ్వాస ఆడుతుంది కదా, ఆడట్లేదు. నాకు భయం అయింది. తొందరగా గురుక్కుంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని తీసుకుని వచ్చిన. అంటే ఆ ఇంట్లో నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, ఆ అక్కని తీసుకుని వచ్చిన. చూసే వరకు ఆ అక్క వచ్చింది, నేను అక్కడే ఉన్నా. ఆ అక్క వచ్చి ఇట్లా ఫస్ట్ స్మెల్ అంటే ముక్కు దగ్గర ఇట్లా చేయబెట్టింది. శ్వాస ఆడట్లేదు బయటికి లోపలికి. నాడి పట్టుకుని చూసింది. అయితే చచ్చిపోయిందని తెలిసినాక కూడా నేను అన్నా అక్క ఏమన్నా అయిందా అక్క మమ్మీకి అంటే, లేదు ఏం కాలేదు, ఆమె పడుకుంది, ఆమెను పడుకొని ఇవ్వండి, ఆమెకి ఏం కాలేదు నాతో అబద్ధం చెప్పింది. దాని తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది. అక్క వాళ్ళ ఇంట్లో ఉండే వరకు ఇక నాకేం చేయాలి అర్థం కాలేదు. మమ్మీ చనిపోయిందని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే మమ్మీ స్టమక్ చూసే వరకు మమ్మీలో పడిపోయి ఉంది. మమ్మీ హెయిర్ ఇదంతా కూడా ఈ ప్లేస్లో మొత్తం మమ్మీ ప్రాణం పోయింది. ఈ ప్లేస్లో మొత్తం ఈ రూమ్లో ఇక్కడ నుంచి అక్కడ అంతా. అయితే నేను వచ్చి చూసేవరకు మమ్మీ చనిపోయిందని నాకు అర్థమైపోయింది. అక్క ఏం చెప్తుంది, ఈరోజు నైట్ మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతాం, రేపు పొద్దునకి వచ్చి ఏమైనా కార్యక్రమాలు ఉంటే వచ్చి చూసుకుంటామంటే అక్క వాళ్ళ హస్బెండ్ అన్నాడు ఏమని, ఏం చూసుకుంటావు అమ్మ నువ్వు కార్యక్రమాలు, పోలీస్కి ఫోన్ చేస్తా అంటే వద్దు దండం పెడుతున్నావు, అది పెడుతున్నావు, ఇది చేస్తున్నావు, ఏమో అసలు నీకు ఎంత ధైర్యం ఏడికించి వస్తుంది అని చెప్పేసి ఎమర్జెన్సీ కాల్ చేస్తే ఎమర్జెన్సీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయాలి. అంకుల్ వాళ్ళు చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఒకసారి లిఫ్ట్ చేసి అడ్రస్ చెప్తుంటే ఇట్లా జరిగింది చెప్తుంటే కట్ చేసిర్రు. తర్వాత పిఎస్కి కాల్ చేసిర్రు. కాల్ చేసి సార్ వాళ్ళకి చెప్పారు. సార్ వాళ్ళు అంబులెన్స్ పట్టుకొని సార్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే వరకు మమ్మీ చనిపోయి ఉంది. సార్ వాళ్ళు నా పైన సీరియస్ అవుతారు ఏమని, నువ్వేం చేసినావు ఇట్లా. తర్వాత మమ్మీ ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళి చేసినాక అయితే మమ్మీ ఇక్కడ చంపేసి మమ్మీ గోల్డ్ కమ్మలు, ఈ చేతికేమో శివుంది ఉంటుంది మా ఫ్యామిలీలో అందరికి, ఈ ఫింగర్కి ఏమో శివుంది రింగ్, ఈ చేతికి గోల్డ్ రింగ్ మమ్మీకి సరస్వతిది. అయితే రింగ్ లేదు, ఈ రింగ్ మాత్రమే ఉంది. పోలీసు వాళ్ళు మా ముందే తీసిరు. ఈ రింగ్ ఏది కమ్మలేవి అంటే ఆ కమ్మలేమో పైన పెట్టుకునేది, ఆ గోల్డ్ కమ్మలు కింద. అయితే ఆ కమ్మలు కనిపించట్లేదు. ఏవా కమ్మలు, అసలు ఆ కమ్మలు ఏవి, రింగ్ ఏది, ఇదంతా కదా. ఫస్ట్ అంటే సార్ వాళ్ళు వచ్చి చెక్ చేసి రింగ్ ఫొటోస్ తీసుకొని ఏం జరిగింది, ఎట్లా చనిపోయింది, మర్డరా లేకపోతే మామూలుగా ఆమెను పడి చనిపోయిందా చూసిరు. చూసేవరకు మర్డర్ అని వచ్చింది. అయితే ఇంకా అప్పుడు పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేస్తే పెద్దమ్మ వాళ్ళని మా అక్క పట్టుకొని పెద్ద మమ్మీ నేను ఒక చిన్న తప్పు చేసిన అనే వరకు అయితే మేము పోలీసు వాళ్ళు బండి ఎక్కమన్నారు మాకు. అంటే వాళ్ళ బండి కారు ఎక్కమనేసరికి మేము ఎక్కి నేను విండో సైడ్ కూర్చున్నాను. అయితే నీకు మమ్మీని అంబులెన్స్లో వేసేసారు. అంటే ఒక ఇంట్లో ఉన్న బెడ్షీట్ తీసుకొని దాంట్లో మమ్మీని పెట్టి తీసుకొని వచ్చి అంబులెన్స్లో పెట్టేసారు. పెడితే నేను విండోలో నుంచి మమ్మీ లేవు మమ్మీ నేను అందరూ ఇట్లా చనిపోయినామంటారు, లేదు నువ్వు చనిపోలేదు మమ్మీ, లేవు మమ్మీ అని అరుస్తుంటే అక్క పక్క నుండి సిఏ మేడం వచ్చింది.
వస్తే ఆ మేడంతో అంటుంది ఏమని, మేడం వాళ్ళు ఇద్దరు అయి ఉంటారు మేడం, నాకైతే ఇదే డౌట్ మేడం అంటే. నేను అన్నాను ఎవరిద్దరు, మెల్లగా విను ఫస్ట్, చెప్పలేదు. గట్టిగా అరిచేసిన నాకు కోపం వచ్చి, ఎవరే చెప్పని కొట్టిన. నువ్వు అంటే చేతి పని ఇట్లా ఇట్లా నార్మల్ ఇట్లా అన్నా, చెప్పని ఇట్లా అన్నా కూడా, నెట్టినా కూడా, పుష్ చేసినా కూడా చెప్పట్లేదు. నేను అన్నా శివ వాళ్ళ అని ఇట్లా 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 హైస్ పెద్దగా చేసి శివ వాళ్ళ అన్న అనేసరికి అంది మెల్లగా. అప్పుడు నాకు కోపం వచ్చింది చూడు. వాళ్ళు వచ్చి నా ముందు కూర్చొని నా ముందు అట్లా అని నా ముందు నా అమ్మని మళ్ళీ సెకండ్ టైం వచ్చి హత్య చేసి, ఇంత ధైర్యంగా వచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. అంటే నువ్వు కూడా ఇంట్లో ఉన్నా, నువ్వు కూడా హత్య చేపించినావు, నువ్వు కూడా ఉన్నావు ఇలా. అందుకే నాకు కోపం ఆగల. నా పక్కన ఉంటే ఈరోజు ఆమె లేకపోతుండే. అంత కోపం వచ్చింది నాకు. మేడం కన్నా, మేడం నన్ను ఫస్ట్ ఈవెన్ నా పక్క నుంచి తీసుకెళ్ళండి, నా పక్కన ఉన్న మాత్రం బాగుంటుంది మేడం, అసలు నా పక్క నుంచి తీసేయండి అన్న. లేదా పెద్దమ్మ వాళ్ళు నా పక్క నుంచి కూర్చుండ్రు. అట్లా లాస్ట్కి అక్క కూర్చున్నాక పిఎస్కి వెళ్ళాక సార్ వాళ్ళు అడిగిరంట ఏమైందని. అడిగేసరికి నేను ఇట్లా సెకండ్ టైము మా మమ్మీ నన్ను చూసుకోవట్లేదు అనేసి నేనే చంపేసిన సార్ మా మమ్మీకి అని మెల్లగా చెప్తుందంట. అప్పుడు అది సార్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకి చెప్తే పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు వచ్చి. అప్పుడు మేము అట్లా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే వాడిని చూస్తే ఇట్లా సైడ్ కుర్చీలో కూర్చొని ఉంటే సార్ కానిస్టేబుల్ సార్ ఉంటాడు. అంటే మొన్న అక్క వెళ్ళిపోయినప్పుడు ఆ సార్ లంచం అడిగిండంట. నువ్వు నాకు ఇట్లా 20,000 మా మమ్మీని ఇది అమ్మ అక్క గురించి కేసు పెట్టినప్పుడు అంటే అక్కని పట్టుకొచ్చినాక ఇట్లా అంటుండంట, వల్గర్గా తిరుగుతుండంట. నాకు ఒక 20,000 ఇయ్యు, నాకు 50,000 ఇయ్యు, ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తుండంట. అయితే మా అమ్మ అందంట, సార్ నేను ఉండాలా చచ్చిపోవాలా బతకాలా సార్, నేను ఆమె పోయిన బాధలో నేనుంటే మీరు డబ్బులు ఎలా డిమాండ్ చేస్తారు సార్ అని మమ్మీ సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యే వరకు అమ్మ నా బూతులు తిట్టిండంట. మమ్మీ ఆ రోజు నైట్ వచ్చిన అతను ఫుల్ ఏడ్చింది, ఇట్లా అంటుండు నాకు బతుక బుద్ధి అవుతలేదు ఇట్లా అన్నది. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మొన్న మేము మమ్మీని పిఎస్ ముందు పోస్ట్ మార్టం ఇంకా పంపలేదు, అప్పుడు 1-2 అవుతుంది టైం. అయితే పోలీస్ స్టేషన్ ముందు గేట్ ముందు మమ్మీ అంబులెన్స్లో ఉంది, మేము లోపల స్టేషన్లో ఉన్నాం. ఉండేసరికి మమ్మీ అక్కడ ఉంది, మేము పోలీస్ స్టేషన్లో పిఎస్లో ఉన్నాం. మేము వచ్చి చైన్లో కూర్చున్నాం పిఎస్లో. కూర్చునేసరికి నేను అన్నా సార్ వాళ్ళని అడిగిన, నేను ఎంత డేర్గా అడిగినంటే, సార్ అసలు మీరు ఆ రోజు ఆయనని రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు, ఊరు నుంచి తెచ్చినాక అసలు ఆయనకి ఏం పని ఉంది బయట, ఎమ్మెల్యేనా ఎంపీనా, ఏం పనులు ఉంటాయి బయట ఆయనకి, ఇట్లనే అడిగితే ఆ సార్ ఏమంటుండు, మీ అమ్మ బీర్లు అవి ఇవి తాగుతూ మరి చంపారా అంటే, సరే మీరు వచ్చి చూసిర్రా మమ్మీ తాగితే, మీరు వచ్చి చూసిర్రా, నాకు చూపించాలి ఇప్పుడు మీరు అంటే సరిపోదు అని సీరియస్ అయినా. అప్పటికి మా పెద్దమ్మ వాళ్ళు నన్ను ఆపేసి లేదు అట్లా మాట్లాడదు సార్ వాళ్ళతో అంటే, నన్ను మా పెద్దమ్మ వాళ్ళతో లేదు పెద్దమ్మ, ఇప్పుడు మమ్మీ తాగక ముందుకు తాగినని మమ్మీ పైన నిందలు ఎట్లా వేస్తారు, ఏం రైట్స్ ఉన్నాయని వేస్తారు మమ్మీ పైన నిందలు మీరు నేను అనేసరికి ఆ సార్ తిట్టుకుంటే వల్గర్గా తిరుగుతుంది, ఇంకా బూతులు నన్ను కూడా. అవునా? ఫుల్. లేదు అసలు మా మమ్మీ చనిపోయిన బాధలో నేనుంటే వాళ్ళని వదిలిపెట్టింది కాక, వాళ్ళ నిర్లక్ష్యం కాకుండా వాళ్ళకి తప్పు ఉన్నా కూడా మళ్ళీ మమ్మల్ని రివర్స్ వల్గర్గా మాట్లాడుతున్నారు పోలీస్ వాళ్ళు. పోలీస్ అంటే ఇదేనా ప్రజలకి? అంటే ఎంతమందిని ఇట్లా చేసి ఉంటారు వాళ్ళు. పోలీస్ 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 అంటారు. ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది వాళ్ళ వల్ల, ఒక నిండు ప్రాణం తీసేసిర్రు. శివన ముందు రోజు వదలకుండా ఉంటే అమ్మ బతుకు. అంటే మండే రోజు మమ్మీ కోర్టుకి వెళ్ళేది ఉండే, ట్యూస్డే రోజు, మండే రోజు సాటర్డే రోజు సండే రోజు ఈవినింగ్ వదిలేసిర్రంట రిమాండ్ నుంచానని. వదిలేస్తే సండే అయిపోయింది. అయితే నేను అడిగిన సార్కి సార్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. వెళ్ళిపోయేదంతా సార్ పిలిచిండు, ఎస్ఐ సార్ పిలిచి అడిగిండు ఏమైందంటే, ఇట్లా నేను బయటికి వెళ్ళి వచ్చేవరకు ఇట్లా అయింది సార్ అని మొత్తం చెప్పేసిన. చెప్తే అవును సరే వెళ్ళు, ఇప్పుడు నువ్వు మరి ఎవరి దగ్గర ఉంటావు అని అడిగిండు. అడిగితే పెద్దమ్మ వాళ్ళదే సార్, ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మమ్మీని చంపింది ఎవరు సార్ అంటే, మీ అక్క వాళ్ళు, మీ అక్క ఇంకా శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చంపేసిరంటే, ఇక నాకు కోపం ఆగట్లేదు. నేను సార్ వాళ్ళతో మాట్లాడొచ్చి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నాక శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఇట్లా సైడ్ చూసుకుంటా సార్ వాళ్ళు తీసుకెళ్తుంటే ఇట్లా సైడ్ చూసుకుంటూ వెళ్తున్నాడు. అయితే నాకు అర్థమైపోయింది వాళ్ళు చంపిరని, తెలిసింది కదా సార్ వాళ్ళు చెప్పారు కదా. సీరియస్గా చూస్తూ వెళ్తున్నాడు. నాకు భయమైంది నన్ను చూస్తే.
కానీ కోపం అంతకంటే ఎక్కువ వచ్చింది. లేచి కొడదామని వెళ్ళినా నేను, కానీ పెద్దమ్మ వాళ్ళు సార్ వాళ్ళు ఆపేసారు. కొడదాం అనుకున్నా కానీ ఆపేసారు, నేను ఆగిపోయినా. దాని తర్వాత ఇంకా మార్నింగ్ వాళ్ళ అన్నని అడిగిండంట, అంటే వాళ్ళ తమ్ముని కొట్టిరంట ఫస్ట్ సార్ వాళ్ళు. మాకు బయటికి సౌండ్స్ వినబడ్డాయి, లబ్బర్తో కొట్టిరంట. ఒక 30 దెబ్బలు పడ్డాక అప్పుడు నోరిపోయిందంట. లేదు ఇట్లా వాళ్ళ అక్కనే మాకు ఇట్లా చేద్దామని చెప్తే మేము వచ్చి చేసినామంటే సార్ అన్నాడంట, అరే ఆమె చెప్తుంది మీరు ఎట్లా చేస్తారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయని ప్రాణం తీసారు మీరు అని కొట్టి ఆయనని కాళ్ళకి బేడీలు చేతులకు వేసి సెల్లర్లో వేసేసారు. వేసినాక ఆయనకి ఏం లేకుండా ఇట్లా చేతులు వెనక పెట్టుకొని కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఊపుకుంటూ కూర్చున్నాడు. అదే రూమ్లో మా అక్కని కూడా పెట్టిర్రు. పెడితే ఇట్లా తొంగి, అంటే సెల్లర్లో మా అక్క లేదు, ఆ రూమ్లో ఉంది. అయితే ఆయన సెల్లర్లో వేసేసారు. మా అక్కేమో బయట రూమ్లో ఉంది, ఆ సెల్లర్ రూమ్లో. ఇట్లా తొంగి చూసుకుంటా అంటే సార్ వాళ్ళు ఎవరైనా వస్తే వెనకకి వెళ్ళిపోతుండు. ఎవరు రాకపోతే పోయి మాట్లాడుతుండు ఒంగొంగి. అయితే మేము ఆ సార్ రూమ్లో కూర్చున్నాం, వాళ్ళు వచ్చినాక మళ్ళీ పిలిస్తే. అయితే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు చూసింది మా అక్క. సార్ చూడండి సార్ అక్కడ మాట్లాడుతున్నాడేమో అంటే మా అక్క నుండి దూరం కూర్చోబెట్టేసి రూమ్ లాస్ట్లో కూర్చోబెడుతుంటే హాయిగా కూర్చుంది మంచిగా. ఆమె కూడా ఇట్లా కాళ్ళు మొత్తం అంటే ఇట్లా పెట్టి ఆమె కూడా కాళ్ళు ఊపుకుంటే ఏం ఫికర్ లేకుండా కూర్చుంది. సార్ వాళ్ళతో చెప్తుందంట, లేదు సార్ మా డాడీని చంపింది, అందుకే నేను మమ్మీని చంపిన. అంటే వాళ్ళ ఫస్ట్ డాడీ చనిపోయినప్పుడు మా అక్క 1 year 6 years బేబీ. అంటే ఆమెకి ఎట్లా తెలుస్తుంది అప్పుడు? మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి మమ్మీ వచ్చింది. అంటే మమ్మీ అంటే ఏదన్నా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఏదైనా బాధ ఉంటే మాకే చెప్పుకుంటుంది. అయితే ఇట్లా పెద్దమ్మ వాళ్ళకి బాగాలేదు, పెద్దమ్మకి బాగాలేదంటే మమ్మీ అక్కని తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ డాడీ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ ఫస్ట్ డాడీ కాల్ చేసి ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్పి మందు తాగిండంట. అప్పటిలోపు ఇక రవి ఏం తీసుకున్నారు రవి అని ఇక హాస్పిటల్ తీసుకున్న తర్వాత అంతా అప్పుడు. ఇప్పుడు అక్క పోలీస్ స్టేషన్ ఎలా కూర్చుంది అసలు? ఏమన్నా అయ్యో అమ్మని చంపాను అని లేదా ఆమెకి? నేను అడిగిన వెళ్ళి సార్ వాళ్ళు ఎవరు లేరు, పక్కనే మా మామ ఉన్నాడు. మా మామ అంటే ఇప్పుడు సిఐ సార్ వాళ్ళ డ్రైవర్ అని మా మామ. అయితే నేను వెళ్ళి అడిగిన మా మామ పక్కన ఉంటే, నువ్వు అయితే ఈ ఒక ఫోన్ ఉంటుంది ఇంట్లో, ఆ ఫోన్ పైన పడేసింది మమ్మీ పాత ఫోను. అయితే ఆ ఫోన్ తీసుకురావడానికి మేము వచ్చినాం. వస్తే అడ్రస్ చెప్పింది అది ఎక్కడ ఉందని. నేను స్కూల్ నుంచి వచ్చినాక ఎతికినా, దొరకలేదన్న నాకు ఆ ఫోన్. అక్కడ వేసేసిందంట, నాకు కాల్ చేసి అక్కడ ఆ పైన వేసేసిందంట. అయితే నేను మా మామకు అంటే ఇవ్వరు కానీ మా మామ ఇచ్చింది అడగగానే. నేనేం చేసిన ఫస్ట్ లాక్ తీసి ఫోన్ కాల్ లిస్ట్ తీసారు. ఫస్ట్ శివ డిజైన్ ఉంది. నాకు అసలు అప్పుడు మైండ్ పనిచేయలేదు అసలు. ఆయనకి ఎందుకు ఫోన్ చేసినంతే చెప్పి సార్ వాళ్ళ హ్యాండ్ వర్క్లకి ఆ ఫోన్ వెళ్ళిపోయినాక ఇంకొక ఫోన్ అక్క బయట కూర్చుంటే పోయి నేను అడిగిన, నువ్వే కదా మమ్మీని చంపించింది, నువ్వే కదా ఇంత చేయించింది అంటే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ రోజు తిట్టిన. మా అక్క ఏమంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ చంపించుంటే మరి మళ్ళీ నేనే పెద్దమ్మ వాళ్ళు ఎందుకు ఫోన్ చేసిన, నేనే పెద్దమ్మ వాళ్ళకి ఎందుకు నువ్వు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు, ఓవర్ యాక్షన్ చేయకు అంటే చంపలు వలుగుతాయి. ఒక కన్న తల్లిని చంపేసినావు, నీకు ఇంత నుండి ఉందా? నేను తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా మమ్మీకి నంది అవార్డు వచ్చింది. ఇవన్నీ మమ్మీ షీల్డ్స్. ఇది మమ్మీ నంది అవార్డుది ఫ్రేమ్, అక్కడ నంది అవార్డు ఉంది. అవన్నీ కూడా మమ్మీది. సో ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలు కదా. ఓకే, అప్పుడు ఏం జరిగింది స్టేషన్లో? నాకు అక్క నువ్వు దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏమీ పశ్చాత్తాపం లేదు అస్సలు. అంటే ఎడవట్లే కూడా కనీసం మమ్మీ చనిపోయిందని. ఇట్లా నార్మల్ కూర్చుని ఎట్లా ఉంది అసలు? ఆమె బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది? నార్మల్ గానే కాలు ఊపుకుంటూ కూర్చుని అంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడుతుంది స్టేషన్ లో కూడా. సార్ వాళ్ళ ఆమెతో ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అని తీసుకొచ్చేసి నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక పొద్దున మార్నింగ్ 6-5 అట్లా శివ అనే వ్యక్తిని నల్గొండలో పట్టుకొని వచ్చిరంట. ఆనే దేంతో చంపినవరా అని సార్ వాళ్ళు అడిగితే టీషర్ట్ లేపి ఇక్కడ నడుముకి మా మమ్మీ చున్నీని ఇక్కడ కట్టుకొని ఆ టీషర్ట్ లేపి ఆ చున్నీ తీస్తుంటే
పిసుకున చున్నీని పట్టుకెళ్ళిపోయాడు కూడా. అంటే డౌట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళిపోయాడు కట్టుకొని. అయితే అది ఇప్పుతుంటే నాకు ఎంతో కోపం వచ్చిందంట ఆయన పైన. అంటే నాకు అది పెద్దమ్మ వాళ్ళు చెప్పిర్రు నేను లేనప్పుడు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, దేని గురించో ఎల్లుండే మేము. అయితే చూసే వరకు పెద్దమ్మ నాకు అట్లా చెప్తుంటే ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపి నా ముందుకు వచ్చి అట్లా మాట్లాడి మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ చంపి దాని తర్వాత మా మమ్మీ చున్నీని తీసుకుని నడుముకి కట్టుకొని నేను మళ్ళీ నల్గొండకి వెళ్ళి నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి ఎంత డేర్నెస్గా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని చెప్పి మా అక్కని శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముని వదిలేస్తారంట. ఇప్పుడు వాళ్ళని అయితే వదిలేయొద్దు. అయితే ఆ రోజు అట్లా జరిగింది. జరిగినాక వాళ్ళు ఏం పడట్లేదు అసలు, అయ్యో ఒక మనిషి ప్రాణం తీసినామని. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని వాళ్ళు వదిలేస్తే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం కదా, ఇప్పుడు మీడియాస్లలో ఇంతమంది ముందు మాట్లాడుతున్నాం మేము, రేపు వాళ్ళని వదిలేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపాలని గ్యారంటీ ఏంది? కాదు, నువ్వు బయట ఉన్నావు, నువ్వు వచ్చేటప్పటికి నీకు తెలీదు, కానీ శివ వాళ్ళు లోపల ఉన్నారు. శివ వాళ్ళు లోపల ఉన్నారు అనే విషయం నీకు తెలియకూడదు అని నిన్ను అక్కడ చెట్టు దగ్గర ఆపేసింది. ఆపేసి మళ్ళీ నిన్ను 2 సార్లు ఇద్దరు ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకెళ్ళింది, తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి చూసిన తర్వాత అమ్మ కొన ఊపిరితో ఉంది, నీకు భయం వేసి 108కి అది కాల్ చేసావు. ఒకవేళ ఇన్ కేస్ శివ లోపలుండి చంపటం నువ్వు ఏదైనా కిటికీలోంచి చూసుంటే నీ పరిస్థితి ఏంటి? నేను అరిచి ఉండేదాన్ని కదా అప్పుడు, మమ్మీని ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని. నేను ఇంట్లోకి వచ్చి అరిచి ఉంటే నన్ను కూడా చంపేసేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద మనిషిని మా మదర్నే చంపినంటే నేను ఒక లెక్కనా వాళ్ళకు? తిప్పి కొడితే 10 ఇయర్స్ లేవు నాకు, నేను ఒక లెక్కనా వాళ్ళకు? నేను కూడా చంపేస్తుంటారు నేను కూడా చనిపోయి ఉండేదాన్ని ఇప్పుడు. అంటే దేవుడు నన్ను అట్టే తీసుకెళ్ళిపోయింది, ఇంకా నువ్వు వద్దు అని చెప్పి. ఆ రోజు నేను ఒకవేళ అక్కని ఎదిరించి పెట్టేసి వస్తాను ఇంటికి వచ్చుంటే, కొడుతుంటే నేను చూసి అరిసి ఇదంతా జరిగిన తర్వాత నన్ను అమ్మను ఒక దగ్గర వేసి చంపేసి వెళ్ళిపోతుండే. వాళ్ళందరూ ముగ్గురు ఎస్కేప్ అయిపోతుండే. ఇప్పుడు మా అక్క వాళ్ళ తమ్ముడు మేజర్స్ కాదని వదిలిపెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు మా మమ్మీని చంపిర్రు, ఇప్పుడు మమ్మల్ని చంపారని, మా పెద్దమ్మ వాళ్ళని, మా ఫ్యామిలీని ఇంకేమైనా చేయరని మాకు గ్యారంటీ ఏంది? అంటే ఒక వాళ్ళ మదర్ కూడా ఏం మాట్లాడుతుంది, నా కొడుకు కరెక్ట్ పనే చేసిండు, మంచిగానే చంపిండు. వాళ్ళ అమ్మకి ఏం తెలుసు అసలు? వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ ఏ కులం, వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియదు మాకు. వాళ్ళు కూడా అంటే ఇట్లా నువ్వు చంపేసేయని ఎంత అది ఏమంటారు, సపోర్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి నువ్వు ఆమెను చంపేసి ఒక బస్తలు వేసేసి కట్టాడు పడేసిరా, నువ్వు ఆ పెద్ద పాపని తీసుకొని వచ్చేసి. చంపేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసిందా? అది ఇవన్నీ మాకు సార్ వాళ్ళు చెప్తే, సార్ వాళ్ళకి సార్ అంటే ఈ శివ వాళ్ళు సార్ వాళ్ళకి చెప్తే, సార్ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి చెప్తే, పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు. అసలు ఏమనిపించింది అని చూస్తే చెప్పు. ఎవరిని చూస్తే? శివని, మీ అమ్మని చంపింది శివ, చంపించింది మీ అక్క అని చూసినప్పుడు నీకు వచ్చిన కోపం ఏంటి? నాకు నా ముందు నేను చంపేసేదాన్ని. అంటే నేను చిన్నగా ఉన్నా కూడా కొట్టేదాన్ని. నేనైతే చంపేంత లేదు కానీ నాకు కొట్టేదాన్ని. అసలు నాకు వాళ్ళు ఇప్పటికి కనబడ్డా కూడా నేనేం చేయకపోయినా మా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఊరుకోరు. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిరు. ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11కే మా డాడీ బేకరీకి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ట్యాంకర్ వచ్చి గుద్దేసింది. అట్లా ఫిబ్రవరి 11కి మా డాడీ చనిపోయింది, సండే రోజు. మా డాడీ చనిపోయి 1 సంవత్సరం అయింది అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ 2024లో మా డాడీ చనిపోయింది. ఇప్పుడు 2025లో మా మదర్ చనిపోయింది. ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. మా కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళు బయటికి రావద్దు. ఇప్పుడు వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుందంట. వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుంది, నేను తీసుకొచ్చుకుంటాను మా కొడుకున్న బిడ్డను అంటుందంట. అసలు మీ అమ్మని చంపడం కరెక్టేనా అంటుందా వాళ్ళ అమ్మ? ఆ మాటలు వింటే ఏమనిపించింది నీకు? నాకు అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మాకు. అలాంటి వాళ్ళ అమ్మ కరెక్ట్ అని ఎట్లా అంటది? లేకపోతే మళ్ళీ నిన్న మాట్లాడుతుంది, నాకు ఏం చేస్తారో తెలియదు, నా కొడుకైతే నాకు కావాలి అంటే ఫస్ట్ రోజంతా నవ్వుకుంటూ మాట్లాడింది. ఈడ నేను నా అమ్మ పోయి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అమ్మ అక్కడ మీడియాలో అంత నవ్వుకుంటూ పడి నవ్వుకుంటూ మీడియా ముందు మాట్లాడుతుంటే, మీడియా వాళ్ళు అసలు ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టి ఇవన్నీ చూపించి ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టి పోస్ట్ చేసి ఇలాంటివి అన్నీ మా వయసు వాళ్ళు చూసి
ఇంకా మనం కూడా మన మమ్మీ వాళ్ళని చంపేసి ఇంకా 3 నెలలు బయటకు వస్తాం మనం కూడా. ఇలాంటి వాటిని చూసి మాకేం కాదు. ఈ మీడియా వాళ్ళు కూడా ఫుల్, నేను ఆ రోజు ఏడుస్తుంటే గాంధీ భవన్లో ఎడవనేట్లు నేను అసలు ఆ రోజు కూడా తీసుకొచ్చేసి మాట్లాడు అంటే నా అమ్మ చనిపోయి నేను ఏడుస్తున్నా. ఇలాంటి టైంలో అడగండి చెప్తా. అప్పుడు నేను నా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే అక్కడి నుంచి నన్ను గుంజుకొచ్చి అంత అంత బలవంతం చేసిన అతను ఏం మాట్లాడిపించాడు. జరిగింది అనేది నీకే తెలుసు కదా. ఆ అక్క తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఎదురింటి వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా లోపలికి వస్తే రానియట్లేదంట కదా, వద్దు రావద్దు లోపలికి అందంట కదా. సో అందుకని ఏం జరిగిందో నువ్వు చెప్తేనే అందరికీ తెలిసింది. ఫస్ట్ అక్క ఎంత దుర్మార్గంగా కిరాతకంగా బిహేవ్ చేసిందో నువ్వు చెప్తేనే కదా తెలిసింది. సో అందరికి అప్పుడు భయం వేసిందన్నమాట, ఇలాంటి అక్క కూడా ఉంటుందని అనిపించింది. సో వాళ్ళు ఎవరైనా వస్తుంటే రానియలేదు లోపలికి, అడ్డుకుందా వాళ్ళందరినీ? రానివ్వలేదు. ఇప్పుడు నా మమ్మీ లేదు కాబట్టి మా కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరగాలి. మమ్మీ TSSలో జాబ్ చేస్తుంది. ఆ జాబ్లో శాలరీ మంత్లీ నాకు వేస్తే నా పై చదువులకి నాకు ఏమైనా ఉపయోగపడతాయి అంటే డిగ్రీ ఇంటర్ వీటికి. అప్పుడు మమ్మీ డ్యూటీ నాకు ఇచ్చినా పర్లేదు, నేను మేజర్ అయినాక, లేకపోతే నేను ఏదన్నా ఇంకొక జాబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ జాబ్ ఇచ్చినా పర్లేదు నాకు. కానీ మా కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలి, బయటకు రావద్దు. తల్లి ఓకే. అసలు అమ్మ నువ్వు అక్క కదా, ఎలా ఉండేవారు మీరు? ఎంత ఆప్యాయతగా ఉండేవారు? నేను మా మమ్మీ మా అక్క. మా మమ్మీ అయితే ఇద్దరిని సేమ్, ఏ బట్టలు కొన్నా ఏమన్నా కుట్టించినా లేకపోతే బయట ఏమన్నా రెడీమేడ్ కొనుక్కొచ్చినా కూడా ఇద్దరికి సేమ్ ఇద్దరికి సమానంగా ఏదైనా. అంటే చిన్న బిడ్డ సెకండ్ ఆమెకు పుట్టింది, ఫస్ట్ ఆమె పుట్టింది, ఇట్లా అని లేడు ఈయన ఉన్నాడు అని చెప్పేసి తేడా డాడీ ఉన్నప్పుడు చూడపోయేది. మా డాడీ కూడా ఎట్లా చూసేటోడు అంటే నన్ను పట్టించుకోపోతుండే, కూతుర్ని నన్ను పట్టించుకోకుండా మా అక్కను చూసుకుంటుండే. మా అక్క పైన కోపం వస్తే నా పేరు పెట్టి నన్ను తిట్టి, లేదా మా అక్క ఏదైనా కోపం వస్తే మా అక్క తిట్టకుండా నా పైన వేసి అంటే అంత ముద్దుగా చూసుకుంటా నన్నే తిట్టేటోడు. కానీ ఎప్పుడు కూడా మా మమ్మీని మా డాడీకి ఇట్లా గొడవలు జరిగినాయి, కానీ మా డాడీ దెబ్బ కానీ మా డాడీ తిట్టడం కానీ అసలు అవి ఎట్లుంటే కూడా తెలియదు మాకు. ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ మమ్మీ వాళ్ళు కొడతారు, డాడీ వాళ్ళు కొడతారు, కానీ మా ఇంట్లో అట్లా కాదు అసలు. నన్ను చూస్తారు కానీ నాకంటే ఎక్కువ మా డాడీ మా మమ్మీ అక్కని చూస్తారు. అలాంటి ఫ్యామిలీ మాది. మా డాడీ చనిపోయినాక ఇంకెవ్వరు లేరు ఇంట్లో, మగ దిక్కు. నేను ఏం చేసినా ఎవరు ఏమన్నారు, లైట్ తీసుకుంటారు అందరూ. ఎవరేం ఆపలేరు నేను చేసినా కూడా. అమ్మ అంటే పొద్దున డ్యూటీకి పోయి వస్తుంది, పండుకుంటుంది, అమ్మకు నడుము నొప్పి ఉంది, ఏం చేయలేదు. ఈ వీక్నెస్ దొరికించుకుందామే. ఇక శివ అనే వ్యక్తి పరిచయం అయినాక 8 months ఇన్స్టాలో 8 months అయింది పరిచయం. 8 months పరిచయం అయిన గురించే ఒక కన్న తల్లిని చంపేసింది. మరి మా అమ్మ 9 నెలలు కానీ ఇంత ఇప్పుడు ఆమెకు 16 years వచ్చేదాకా ఆమెను అంత బాగా పెంచుకుంది. ఇప్పుడు మరి మా అమ్మ ఎంత ఉండాలి? మా మమ్మీకి ఇప్పుడు వచ్చిన ఆయన మీదనే అంత ప్రేమ ఉంది మా అక్కకి. ఇన్ని నెలలు మా మమ్మీ ఇన్ని కష్టాలు పడి మొన్న మా డాడీ చనిపోతే సింగిల్ హ్యాండ్తోని మా మమ్మీ మమ్మల్ని ఇద్దరిని సాగుతుంది. అలాంటిది మేము ఇంట్లో ఏదన్నా అడిగితే కూడా కాదనేదే కాదు. మా మమ్మీ దగ్గర లేకపోయినా మమ్మీ ఉపాసం ఉండన్నా మాకు ఇచ్చేది ఏదైనా. అలాంటిది మా మమ్మీ మాకు డ్రెస్సులు కొన్నా ఏదైనా ఫుడ్ తెచ్చి ఇద్దరికి సమానంగా పెట్టేది. ఇంటి లాకర్స్ కూడా అక్కకే తెలుసు అన్ని, ఇంట్లో ఏముంటాయి, ఫోన్ పేడ్ ఎంత మనీ ఉంటాయి. ఇప్పుడు అక్క పేరు మీదనే మనీ ఉన్నాయి. అక్క అంటుంది నా మీద ప్రేమ అంటే మా మమ్మీకి నా మీద ప్రేమ లేక మా మమ్మీ నా పైన ప్రేమ చూపించక కానీ ఆమె దగ్గర ప్రేమ దొరికింది అని ఇప్పుడు సార్ కూడా ఆమె ఇట్లా మాకు చెప్పింది, మేము చెప్తున్నాం మీకు అంటుండ్రు. ఇప్పుడు నా పేరు మీద ₹1 కూడా లేదు. మా అక్క పేరు పైన ఒక 2-3 lakhs ఉన్నాయి. మరి అది ప్రేమ కాదా? ప్రేమ లేని మా అక్క పైన మనీ వేసిందా మా అక్క పేరు పైన? ఇప్పుడు నా పేరు మీద మీరు అకౌంట్స్ చెక్ చేస్తే నా పేరు మీద ఉండే, మా అక్క పేరు మీద ఉంటాయి. మరి ఇప్పుడు మా అక్క మీద ప్రేమ లేని మా అమ్మ ఎందుకు వేసింది మనీ? అంటే ఎక్కువ అయ్యా. మా అమ్మకి ప్రేమ ఉంటే నా పైనే ఉంది, నన్నే చూసుకుంటా అంటుంది కదా. మరి మా అక్కని ఏదన్నా ఇంట్లో పనికి కానీ చదువుకోనియకుండా పనికి పంపించి ఏం కొనియకుండా అన్నం పెట్టకుండా అంత కఠినంగా అయితే లేదు కదా మా మమ్మీ. ఇద్దరిని సమానంగానే చూసింది కదా. వాళ్ళ డాడీ లేడు మా డాడీ లేడు అని చెప్పేసి. ఇప్పుడు ఎంత జరిగినా కూడా మా అక్కకి ఆ రోజు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు కంట్లో నుంచి. మేము మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మేమంతా ఏడుస్తుంటే మా అక్క అసలు ఎంత డల్ కూర్చుంది అంతే. ఆమెకి చంపిన మా అమ్మ ఇంకా నాకు లేదు పశ్చాత్తాప కూడా పడతలేదు ఆమె. నేను చంపిన
నేను చంపిన. ఎంత డేర్నెస్గా అంటే ఆమెకి ఏం చూసుకొని అంత ఇదవుతుంది. 10th క్లాస్ కదా, మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు కదా, అంటే అలా అంత క్రూరంగా ఉండేదా నీ పట్ల కూడా? అసలు తల్లిని చంపేంత క్రూరంగా ఎలా తయారైంది? అంటే మమ్మీకి కూడా ఒక్కోసారి రివర్స్ అయ్యేది, నన్ను కూడా గిచ్చేది. అంటే మేమిద్దరం చిన్న చిన్న అంటే పనులలో ఏదో ఒకటి మా మధ్యలో గొడవలు వచ్చేటివి. అంటే అక్క నెయిల్స్ పెంచుకునేది నన్ను కొట్టడానికి. నిన్ను కొట్టడానికి నెయిల్స్ పెంచుకునేది? నెయిల్స్ పెంచుకొని నేను కూడా పెంచుకునేదాన్ని. నేను ఎందుకంటే ఈ ఒక్కటే, ఎందుకంటే అది బీటీఎస్ పెట్టి ఇట్లా ఫోటో దిగి ఇన్స్టాలో స్టోరీ పెడదామని చెప్పేసి నేను దానికోసమని ఈ నెయిల్స్ ఒకటి పెంచుకున్నా అని చెప్పి మా అక్క 2 చేతులకు పెంచుకొని నేను ఏదైనా గొడవ చెయ్యకపోయినా నేను ఒకవేళ ఒక దెబ్బ కొడితే మా అక్క 10 దెబ్బలు కొట్టి మొన్న ఇక్కడ పడేసి కడుపులో కూడా తన్నింది, ఫుల్ కొట్టింది నన్ను. కొడితే నేను మమ్మీకి ఏడ్చుకుంటే చెప్తే మమ్మీ కూడా ఏమనలేదు. మీరు ఏమన్నా పోరు, మీరు ఏమన్నా చేసుకోరు, మీరు మీ మధ్యలో కోసం మళ్ళీ ఆమె చేసిందంటే నువ్వు చేసినావు అంటారు. నేను మీరు పట్టించుకొని మీరు ఏడన్నా పోండి అని. అంటే మమ్మీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అట్లా అంటారు మా ఇద్దరి మధ్యలో. ఇప్పుడు అమ్మ బయటికి వెళ్ళేది కదా జాబ్ చేసుకోవడానికి, మీరిద్దరు ఉండేవారు కదా, అప్పుడైనా నీకేమైనా వండి పెట్టడం, చెల్లి అనే ప్రేమగా ఉండటం అలాంటివి? లేదు. ఒకవేళ వండినా కూడా నాతో ఏమంటుండే, నేను చేసిన వంట తినకు. నేను అంటుండే ఏమని, నువ్వు చేసినంత మాత్రాన నువ్వేమైనా సంపాదించి పెట్టినావా ఇంట్లో, మమ్మీ తెచ్చి పెడితే నువ్వు వండుతున్నావు అంతే, అందులో ఏముంది ఒక్కరోజు వండినందుకు అయిపోద్దా, మరి నేను ఉన్నప్పుడు నువ్వు తింటుందని ఇట్లా సీరియస్గా నేను అక్క మాటలు పట్టించుకోకుండా వేసుకొని వెళ్ళి తినేదాన్ని. నేను అక్క మాటలు పట్టించుకునేదాన్ని కాదు, కానీ నేనేమనుకున్నా అంటే అక్క జోక్ అంటుందేమో అనుకునేదాన్ని, కానీ అక్క సీరియస్గానే ఇది. ఎప్పుడు కూడా చెల్లి అనేది ఉండదు. స్కూల్ నుంచి వస్తుంది, నేను స్కూల్ నుంచి వస్తే నేను స్కూల్కి తొందరగా వెళ్తా, తొందరగా వస్తా. కానీ అక్క అట్లా లేట్ వెళ్తుంది, లేట్ వస్తుంది, వచ్చి బ్యాగ్ పడేస్తుంది. హోంవర్క్స్ ఉంటాయి కానీ ఏవి చూడదు. వస్తుంది, కాలులో కడుక్కొని యూనిఫామ్ చేంజ్ చేసుకోదు, కిచెన్లోకి వెళ్ళి ఫోన్ పట్టుకొని కాలుపైన కాలు వేసుకొని ఫోనే, ఊకే ఫోన్ 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 ఫోన్. మమ్మీ తిట్టింది చాలాసార్లు, ఊకే ఫోన్ పట్టుకొని ఎందుకుంటావు, అంత పని అయింది నీకు, నెక్స్ట్ నువ్వు 10th క్లాసు, నువ్వు మంచిగా చదువుకొని నువ్వు మార్కులు తెస్తే నీకు ఫోన్ ఇప్పిస్తా, స్కూటీ ఇప్పిస్తే, గోల్డ్ చైన్ కూడా చేపిస్తా అని ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చింది మా మమ్మీ. ఆయన కూడా ఇవన్నీ వద్దనుకొని ఆయనకి అసలు కనీసం ఒక ఇల్లు కూడా లేదు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. సరే అనుకున్నా లేకున్నా, చిన్నపిల్ల కదా, మైనర్ కదా. ఇప్పుడు మీరు మైనర్ అని అట్లా అనుకుంటారు, మరి మైనర్ ఒక తల్లిని ఎట్లా చంపేసింది? ఇప్పుడు మైనర్ తెలియదు కదా, మరొక తల్లిని ఎట్లా చంపింది? తల్లి అనేది తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, మరి తల్లి అని తెలిసి కూడా ఎందుకు చంపింది? అంటే ఇట్లా చంపిన వాళ్ళని ఇట్లా వదిలేస్తుంటే ఇక సమాజం ఏమన్నా అయిపోయి. ఈ చట్టాలు మార్చాలి, ఉండొద్దు ఇలాంటివి చూసి, ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఇవి చూసి ఇట్లా వదిలేస్తారు అంటే నేను కూడా మా అమ్మని మా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని చంపేసి నేను మేజర్ కాదు కదా 2-3 నెలలు వదిలేస్తారు, నేను మళ్ళీ బయటికి రావచ్చు. ఇలాంటి మేజర్ కాదు కదా, మరి మేజర్ కాకుండా మా మమ్మీని ఎందుకు చంపింది? అసలు ఏం రైట్స్ ఉన్నాయి? సరే మా అక్క చెప్పింది మేము వచ్చి చంపేసినామంటారు కదా, మా అక్కకు బుద్ధి లేదు, మీరు ఏమనాలి, మాకు ఇవన్నీ తెలియదు, నువ్వు ఏంటన్నావు, మేము ఇలాంటి పనులు చేయం అనాలి కదా. ఈమె ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందంట, మీరు వస్తే మమ్మల్ని చంపేద్దాం, అదే ఇప్పుడు మీరు రాకుండా ఉంటే నేను సూసైడ్ చేసుకుంటా, నీ పేరు రాసి అప్పుడు నేను 3 days వచ్చినప్పుడు అది కూడా రాసి నేను సూసైడ్ చేసుకుంటా అని ఫుల్ బెదిరించిందంట శివ వాళ్ళని. ఇక వాళ్ళు కూడా మా మమ్మీ పైన ఏముందో తెలియదు, వచ్చి చంపేసి ఇప్పుడు నాకు అమ్మని తెచ్చేయాలి. వాళ్ళ మదర్ అంత పడిపడి నవ్వుకుంటూ మాట్లాడుతుంది కదా, వాళ్ళ మదర్ ఇప్పుడు నాకు మా మదర్ని తెచ్చేయాలి. అసలు అమ్మకి ఏం రైట్స్ ఉన్నాయని అంటుంది, మంచిగా చంపేసింది నా కొడుకు, ఇంకా 3 రోజులలో అవి తెచ్చుకుంటాను నా కొడుకుని, ఎవరైతే చేయలేరు మమ్మల్ని అని అంత డేర్నెస్గా ఉంది. అసలు చట్టాలంటే పోలీసు వాళ్ళంటే ఇంత భయం లేదు వాళ్ళకి. మానవత్వం ఉండాలి కదా, మనుషులం కదా, వాళ్ళకి అలాంటివి లేవు, వాళ్ళు అసలు మనుషులే కాదు. చిన్నప్పటి నుంచి పెంచింది కదా అమ్మ, నీకు అక్కకి అన్ని కొనిపెట్టేది కదా ఈక్వల్గా, బట్టలు కూడా ఇద్దరికి ఈక్వల్. ఏవి అవేవి? ఇది అక్క డ్రెస్, ఇది అక్కది నారాయణ పట్టు, ఇది నాది, ఈక్వల్ గా కొనేదా అమ్మ? ఇద్దరికి సేమ్ ఇవి రెండు నాది అక్కది, ఇది నాది, ఇది అక్కది, ఇది నాది, ఇది అక్కది, ఇది మమ్మీది, ఇది అక్కది, ఇది అక్కదే, ఇవి అక్కవే. ఈ ఫ్రాక్ అక్కది, అక్కడ సెల్ఫ్ లో నాది ఉంది,
ఈ ఫంక్షన్ శారీ నాది, అక్క ఫంక్షన్ శారీ అంటే నా ఫంక్షన్కి ఉన్నది, మమ్మీ అక్కకు కూడా కొంది. ఇది ఇది అంటే నా ఫంక్షన్కి నేను కట్టుకుంటే మళ్ళీ అక్క ఫీల్ అవుతుందని చెప్పేసి అక్కకు కూడా కొని అక్క కూడా అంతే గ్రాండ్గా రెడీ చేసింది. ఈ ఫొటోస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది ఇది అమ్మ అక్కతో అంత క్లోజ్గా ఉండేదమ్మ. ఆ వడ్డానాలు ఏంటివి? ఇవి అక్కకు నాకు ఫంక్షన్కి నా ఫంక్షన్కి కొని ఉండే. ఇది ఇవన్నీ కూడా బ్యాంగిల్స్. ఇవి అక్క కోసం అని 10th క్లాస్ అని చెప్పేసి మళ్ళీ కాలేజీలో వాటికి పనికొస్తాయని ఈ టాప్స్ అన్ని అక్క కోసమే కొని పెట్టింది ఇంట్లో. అమ్మ అన్ని కొనిపెట్టింది అక్క కోసం, కాలేజ్కి వెళ్తే పనికొస్తాయి అనేసి ఇన్ని టాప్స్ కొని తెచ్చింది. ఈ బ్యాంగిల్స్ మమ్మీవి, ఈ గజ్జలు కూడా మమ్మీవి. అంటే మమ్మీ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇవి కట్టుకొని ప్రోగ్రామ్ చేసేది. గాజులన్నీ ఇవి మొన్న మేము హల్దీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిర్రు. మమ్మీవి ఇవి, ఇవి మమ్మీవి, ఇవి మమ్మీవి, ఇవి మావి, ఇవన్నీ మమ్మీవి. సో ఇవన్నీ అక్క నెక్స్ట్ ఇయర్ కాలేజీకి వెళ్తుందని అమ్మ కొనిపెట్టింది. ఇవన్నీ టాప్స్ కొని పెట్టింది రెడీమేడ్. అంత ఆమెకి ఏం తక్కువైందని ఇప్పుడు వెళ్ళిపోయింది, చంపేసింది. చంపేసేలేదు. ఏంటి ఇంకేం గుర్తులు ఉన్నాయి ఇందులో అమ్మ? ఇవి మా ఫొటోస్, మమ్మీవి మావి. ఇది నేను, ఇది అక్క, ఇద్దరికి సేమ్ ఏది కొన్నా. ఇది నాది మమ్మీది చిన్నప్పటి ఫోటో. ఇది మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ. ఇది అక్క ఫస్ట్ ఇయర్ బర్త్డే ఫోటో. ఫస్ట్ ఇయర్ అదెవరు? కృష్ణుడు. ఇది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళది. ఇది వాళ్ళ ఫస్ట్ డాడీ. అంటే బ్లాక్ ఉంటాడు కొంచెం. ఈయన ఓకే. ఇది మేమిద్దరం సేమ్, ఇద్దరికి ఒకటే సేమ్, ఏదైనా సేమ్. అక్క బర్త్డేకి ఏదైనా కూడా ఇద్దరికి సమానంగా చూసుకునేది. ఈ ఫోటోలో చూసినా కూడా అక్క బర్త్డేకి నాకు సేమ్ ఫ్రాక్, నా అక్కకు సేమ్ ఫ్రాక్. దేంట్లో అయినా సేమ్ ఇద్దరికి, ఏది తక్కువ చేయలేదు మాకు మా మమ్మీ. కానీ అమ్మగా ఏమైంది, ఎవరన్నా చెప్పిర్రా లేకపోతే ఆమెకి అంటే సర్టిఫికెట్ అది. ఇంకా సర్టిఫికెట్స్ చాలా ఉంటాయి మావి, అంటే నావి అక్కవి. ఓకే. ఇవన్నీ గుర్తులు అమ్మ ఇంత కేర్గా. ఇదేంటిది? ఇది అక్క బర్త్డేకి నేను చేసి ఇచ్చిన. నువ్వు చేసావా అక్క మీద ప్రేమతో? అక్క ఎప్పుడైనా నీకు చేసి ఇచ్చింది? లేదు. నీకు ఎప్పుడు చేసేవలేదు? అక్క ఫొటోస్ ఫ్రంట్ తీపిచ్చి ఇది రెడీ చేసి దీని లోపల అక్క ఫొటోస్ కట్ చేసి ఇట్లా పెట్టి ఇచ్చిన. ఇంకా ఈ గిఫ్ట్ కూడా నేనే ఇచ్చిన అక్కకి. ఇది ఎత్తి ఇది అక్కకు నువ్వు ఇచ్చావు గిఫ్ట్ బర్త్డేకి. ఫోన్లలో ఫొటోస్ కూడా ఉంటాయి. ఇది నువ్వు చేసి ఇచ్చావు. ఇది ఇంకొకటి ఇచ్చుండే, అంటే ఇయర్ రింగ్స్. నీకు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చింది ఒకటైనా? లేదు అసలు. అంటే నేను ఇస్తే నీకు మమ్మీ మనీ ఇస్తుంది, నాకు ఇయ్యదు. నాకు ఇచ్చినప్పుడు మమ్మీ నాకు మనీ ఇచ్చినప్పుడు నేను దాచిపెట్టుకుంటుండే. దాచిపెట్టుకుని అంటే ఒక గల్లగురికి అందులో మనీ వేసుకొని ఎంత ఇస్తే అంత వాటిని సేవ్ చేసుకొని ఎవరిదైనా ఇట్లా బర్త్డేస్ ఉన్నప్పుడు ఏమన్నా అవసరం ఉన్నప్పుడు నాకు మమ్మీని అడగకుండా నా దగ్గర నుంచి నేను తీసుకొని అట్లా ఏమన్నా అవసరం ఉన్నప్పుడు వాడుతుండే నేను. అంటే స్కూల్కి ఇద్దరు కలిసి వెళ్ళేవారు ఇంటి దగ్గర నుంచి? లేదా, నేను ప్రేయర్ టైంకి అందేదాన్ని. అక్క మాత్రం లేట్, అంటే ప్రేయర్కి అందేది కాదు. టీచర్స్ వాళ్ళు ముస్తసార్లు కంప్లైంట్ చేసారు మమ్మీకి, ఇట్లా లేట్ వస్తుంది స్కూల్కి, మీరు పట్టించుకోవాలి, ఇట్లా వస్తే కాదు, క్లాసెస్ వినట్లేదు సరిగ్గా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ టీచర్స్ పైన కంప్లైంట్ ఇచ్చింది అక్క. అట్లా చాలా ఇష్యూస్ జరిగినాయి ఆమె వల్ల. మమ్మీకి చాలా పరువు ఉంది స్కూల్లో కూడా.
ఇప్పుడు నేను స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు రెడీ అయ్యి మంచిగా స్కూల్లో అంటే నాకు డ్యాన్స్ పైన చాలా ఇంట్రెస్ట్. నేర్చుకున్నావు డాన్స్? అంటే డ్యాన్స్ క్లాస్కి ఏం వెళ్ళలేదు, నా ఓన్గా నేనే నేర్చుకుంటాను. ఇంట్లో డీజే బాక్స్ ఉంటుంది, అది పెట్టుకుని నేనే డ్యాన్స్ వేస్తాను. అంటే నార్మల్గా వేస్తే నాకు వచ్చేస్తుంది. అయితే దాన్ని స్టేజ్ పైన నేను స్కూల్లో వేసినప్పుడు అందరు క్లాప్స్ కొడితే మా అక్క మాత్రం ఇట్లా కోపంగా చూసేది నన్ను. అంటే నేను అడిగేదాన్ని, అక్క బాగున్నా మంచిగా చేసింది అంటే, ఏం చేసినా అందరూ చేస్తున్నారు, పెద్ద నొక్కదానివే చేసినావు, ఏమన్నా ఏం చేసినా అమ్మ తక్కువ ఇట్లా అంటే అయిపోయినా మాకు కూడా వస్తుంది ఇట్లా అన్నకే అంటే నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని పైకి. అందరూ మెచ్చుకుంటుంటే మా సొంత అక్క నన్ను తిడుతుంది ఇట్లా అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇక టీచర్స్ వాళ్ళు కూడా అనేవాళ్ళు, వదిలేసేయ మీ అక్క అట్లా అంటది, ఇక ఏం చేయలేదు, మా మైండ్ సెట్ వేరే, వదిలేసేయండి అని అన్నారు. ఎవరు బాగా చదివేవారు స్కూల్లో అసలు, నువ్వు మీ అక్క? అక్క అయితే స్కూల్కి రాకపోయేది, మా క్లాస్లో అయితే నేను క్లాస్ టాపర్. నువ్వు క్లాస్ టాపరా? క్లాస్ లీడర్ కూడా. నువ్వు క్లాస్ లీడర్వి, ఓకే గ్రేట్. నువ్వు క్లాస్ టాపర్వి, సూపర్. అసలు నువ్వు అంటే నీ గోల్ ఎలా ఉండేది, క్లాస్ టాపర్వి లీడర్వి అంటే? అంటే నేను అవన్నీ చూసుకోపోతుండే ఉన్న, ఇలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం, నేను క్లాస్ లీడర్ని నా మాట వినాలి అనేసి అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. నాకు ఒకటే గోల్ ఉండేది, పోలీస్ అవ్వాలి. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని బయటకు రానివ్వద్దు, వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళని మార్చాలి, అందరిని మంచి చూసుకోవాలి పోలీస్ అయ్యి. లేకపోతే కలెక్టర్ అయితే కూడా మంచి పనులు చేయొచ్చు కదా. కలెక్టర్ ఫస్ట్ అయితే నాకు పోలీస్, తర్వాత కలెక్టర్, అంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ కావాలి నువ్వు. మమ్మీకి కూడా అదే గోల్ నేను అవ్వాలనేసి. మమ్మీ ఏమనుకుందంటే అక్క డాక్టర్ నేను పోలీస్ అనుకుంది. అక్క కూడా నేను చేస్తాను మమ్మీ, నేను డాక్టర్ అవుతా అన్నది. దాని తర్వాత ఇక నేను అసలు గోల్స్ తీసేసుకుంది ఇంకా పరిచయమైన దగ్గర నుంచి. పెళ్లి చేసుకోవడం నా గోల్, ఆమెకు అదే గోల్. ఇంకా ఏది చదువు కానీ ఏది కాదు, రాసేది కాదు, ఏం చేసేది కాదు. మొన్న 10th క్లాస్ అని చెప్పి బుక్కులు దానికి చార్ట్ తీసుకొని పేపర్స్ వేసుకుంది వాటికి. నీకు ప్రైజ్లు వచ్చాయా అక్కడ? డాన్స్లో మొన్న సమ్మర్ క్యాంప్లో వచ్చాయి. ఇది నీకు వచ్చిందా? అక్కకి ఏమైనా వచ్చినాయి ఎప్పుడైనా? అక్కకి అది డ్రాయింగ్లో వచ్చింది. డ్రాయింగ్లో, ఓకే. మరి వీటిని చూసుకుని నిన్న అక్క అప్రిషియేట్ చేసేదా? లేదు, అక్క ఇవి వచ్చి మొన్న సమ్మర్ క్యాంప్లో ఇది నాకు వచ్చినప్పుడు అక్క, నేను మమ్మీ నవ్వుతుంటే మాకు వచ్చినాయి అని చెప్పేసి అక్క మాత్రం ఇట్లా చూసి పెద్ద ఈమెకు మాత్రమే వచ్చినాయి అంటే మా మమ్మీ అంది, చూడు చెల్లకి వచ్చింది అని చేతికి ఇచ్చే వరకు దీన్ని ఇట్లా ఇసిరేసి కింద వెళ్ళిపోయింది. ఇక నాకు కోపం వచ్చింది, నేను ఏడిచిన కూర్చొని, మమ్మీ ఎందుకు మమ్మీ అక్క ఇట్లుంటుంది, ఎప్పుడు చూసినా అతను ఎవరు ప్రేమతో మాట్లాడరు ఎందుకే అని ఇట్లా ఏడ్చేసరికి మమ్మల్ని పట్టించుకోక అక్క అట్లనే అంటది. ఇవన్నీ కూడా మమ్మీ షీల్డ్స్, ఇవన్నీ ఐలమ్మవి. ఈ పైన కూడా నంది అవార్డు వచ్చింది మమ్మీకి. ఇది మమ్మీ నంది అవార్డు. ఇది అమ్మకు వచ్చిన నంది అవార్డు. తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక, ఓకే, 2023లో కదా. అమ్మ చాలా యాక్టివ్గా ఉండేవారు కదా. అమ్మ మిమ్మల్ని చాలా కేర్గా చాలా ప్రేమగా చూసుకునేవారు కదా, ఆప్యాయంగా. సో నీకు అనిపిస్తుండేది అంటే అక్క కోపంగా ఇలా ఉండేది కదా. 7th క్లాస్లో కూడా అమ్మ మీద ఏదో కేసు పెట్టిందంటే, ఏదో కేసు పెట్టి మమ్మీ మంచి చూసుకుంటే వెళ్ళిపోయింది. అవును. ఏంటి అసలు అది? అంటే మమ్మీ నన్ను మంచి చూసుకోవట్లేదు, పనులు చేయమని కొడుతుంది, తిడుతుంది, బాత్రూంలో నా తల నా చేతులు నా కాళ్ళు మొత్తం నా బాడీ అంతా అలా పెట్టి కొడుతుంది, కర్రలు పైపులు తీసుకొని. ఇట్లా కంప్లైంట్ ఇచ్చి పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పెద్దమ్మ వాళ్ళతో మమ్మీని కొట్టించింది. అది అయిపోయింది. దాని తర్వాత హోమ్లో పెట్టినాక 8th క్లాస్లో మళ్ళీ మమ్మీ తెచ్చుకొని ఇక్కడ 8th చదివిపించింది, 9th 10th. ఇప్పుడు ఆమె మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఒక 2 years అవుతుంది అంతే. అసలు ఆమె ఎందుకు పుట్టిందో నాకు అర్థమవుతలేదు. ఆమె అసలు దేనికి పుట్టింది, ఆమె గోల్ ఏంది అసలు? చదువుకుందాం, అమ్మని మంచిగా చూసుకుందాం, చెల్లితో మంచిగా ఉందాం, ఏదన్నా దేశానికి ఉపయోగపడే పనులు చేద్దామని ఉండేదే కాదు. సపరేట్ మనుషులు నవ్విరంటే ఆమె ఏడ్చేది, ఎవరైనా ఏడిస్తే ఆమె నవ్వేది.
మొత్తం ఆమె మైండ్ సెట్ అంతా వేరే అంతే. నీకు అనిపించేదా అంటే జనరల్గా అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళిన బయట అందరూ అలాగే ఉంటారు కదా, అరే నా అక్క అలా ఉండట్లేదు నాతో, అలా ఉంటే బాగున్ను అని ఏమైనా అనిపించేదా నీకు? నాకు అనిపించేది, నా స్కూల్ ఏదైనా గొడవలు జరిగినా కూడా నేను అక్క దగ్గరికి వెళ్ళి చెప్తే, నువ్వు నా చెల్లవే కాదు, నన్ను అక్కని ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు నీకేమన్నా కానీ నాకెందుకు, నువ్వెవరో నేనెవరో, ఇట్లా స్కూల్లో మా ఫ్రెండ్స్ ముందు, అక్క ఫ్రెండ్స్ ముందు, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పింది ఇట్లా వాళ్ళ డాడీ వేరు మా డాడీ వేరు అని చెప్పేసి. వాళ్ళు కూడా అంటారు, దివ్య అక్క అని ఉంటుంది, అక్క ఒక రోజు అన్నది, అక్క మా అక్క ఏదంటే నీకెందుకు ఏమన్నా పెద్ద మీ అక్కన సొంత అక్కన ఏమన్నా అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా నేను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్క కానీ మొత్తం ఇట్లా చెప్పడం వల్ల మొత్తం అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం, వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు చంపేయి మా అన్నని చంపేసింది, ఇప్పుడు మీ అమ్మని చంపేస్తే మీ డాడీ వాళ్ళ అమ్మాల్లోనా అత్తాలంటే, లేకపోతే మీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఉన్నాడు మా అక్క వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆమె పాయిజన్ తీసుకొని చనిపోయిండు. వాళ్ళ అత్త వాళ్ళు ఏం చెప్పారంటే మీ మమ్మీని చేసుకున్నందుకు చనిపోయిండు అని, మీ మమ్మీ చంపేసింది ఇట్లా. మా అక్కకి చిన్నప్పటి నుంచి అట్లా ఊకదే వాళ్ళ ఇంటికి పోతే అట్లా చెప్పి అక్కకి ఇక మొన్న ఛాన్స్ దొరికింది మా డాడీ లేడని చెప్పేసి చంపేసింది. అది ఇప్పుడు మా డాడీ ఉంటుంటే ఇంత అయ్యేది కాదు. మా ఫ్యామిలీ అంతా మేము అసలు ఎంత హ్యాపీగా ఉండేవా, ఇప్పుడు మా ఫ్యామిలీ అంత ఎక్కడ పోయినా నాకు అర్థమవుతలేదు. మేము ఎన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళం, ఎన్ని రిసార్ట్స్ అవి ఇవి, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే మా ఇల్లంతా ఇట్లా నవ్వులతోనే ఉండేది మొత్తం, ఒక్కసారి ఏడిచింది లేదు మా ఇంట్లో మేము. అలాంటిది ఇప్పుడు మా డాడీ చనిపోయిండు, మా అక్క ఏమో జైలుకి వెళ్ళిపోయింది, మా మమ్మీ చనిపోయింది, ముగ్గురు లేరు ఇప్పుడు, నాకు ఒక్కదాన్ని మిగిలిపోయిన. ఈ వయసులో అమ్మ లేదు నాన్న లేడు, అంటే నేను నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదని ఉంటే, ఇప్పుడు నాకు ఏమన్నా అన్నారంటే వచ్చి మమ్మీ నాకు ఇట్లా ఎవరు అన్నారు మమ్మీ అని అంటే, మమ్మీ ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మా మమ్మీకి చెప్తే ఇట్లా నా బాధ తగ్గుద్ది అనేసి. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి, ఒక 2 ప్రాణం తీసిరు, అసలు పోలీసు వాళ్ళు వదిలేయడం వల్లనే మా మమ్మీ చనిపోయింది. పాపం అక్కడ ఎంత బాధ అనిపించింది ఉంటుందో కదమ్మా, వద్దు వదిలేయండి అని ఉంటుంది కదా ఆ సమయంలో, అందుకే కమ్మిలు ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఆ సమయంలో బతిమాలు ఉంటుందేమో కదా, అంత నరకం అనిపించింది. మాట్లాడటానికి కూడా మీకు మాట రాలేదు కదా మీకు, రాత్రి అయితే ముగ్గురు ఆ జ్ఞాపకాలు ఏమనిపిస్తుంది? మొన్న మమ్మీ నాకు కళ్ళు వచ్చింది, అంటే చనిపోయిన రోజు మండే నైట్ అక్కడికి వెళ్ళుండే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి, అంటే ఒక నానమ్మ ఉంది నాతో పాటు, ఆ నానమ్మ వద్దు అంటే అన్నం తినిపించింది, తినలేదు, వదిలేసిన పక్కకే. ఒక 2 ముద్దలు తినిపించిన తర్వాత నిద్ర వచ్చినట్టు అయింది, పడుకోవద్దు మమ్మీ బయట ఉంది, పడుకోవద్దు అనుకున్నా, నిద్ర వచ్చింది పడుకున్నాను, నాకు గుర్తే లేదు. మమ్మీ కళ్ళకి వచ్చి ఏమంటుంది, నువ్వు నాతో వచ్చేసి కింద మనకు ఎవ్వరు లేరు, నాతో పైకి వచ్చేసి మనం పైన బతుకుదాం, డాడీ ఉన్నాడు, నువ్వు నేను అందరం పైకి వెళ్ళిపోదాం, అక్క ఇంట్లో వదిలేద్దాం, మనకు అవసరం లేదు అక్క, నువ్వు నాతో వచ్చేసి అని పిలిచింది. నేను పొద్దున మా పెద్ద మమ్మీతో అని చెప్తుంటే, మా పెద్ద మమ్మీ అట్లనే పిలుస్తారు పోతావా అట్లా, ఇప్పుడు మీ మమ్మీ పేరు కాపాడవా అంటే, ఇప్పుడు మమ్మీ రమ్మన్నంత మాత్రం నేను వెళ్ళను, ఇప్పుడు చదువుకొని మమ్మీ కంటే పెద్దదాన్ని ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకొని ఇంత పేరు సంపాదించుకొని, మమ్మీ అంటే ఇప్పుడు ఈ విషయం ఇన్సిడెంట్ జరిగినాక రేపు నేను పెద్దగా నేను పేరు తెచ్చుకున్నాక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ లేకపోయినా సాధింది, ఇట్లా వాళ్ళ మమ్మీ కూడా చనిపోయినాక ఇంత మంచి చదువుకొని వాళ్ళ మమ్మీకి ఇట్లా పేరు తెచ్చిందని ఆ పేరు నాకు రావాలి, నేను అలా బతుకుతా, అలా చదువుకుంటా, అలా మా అమ్మ పేరు ఇంకా నిలబెడతా, మా మమ్మీ దానికంటే పెద్దదాన్ని చూపిస్తా అందరికి. గ్రేట్ తల్లి, నువ్వు అంత ధైర్యంగా ఉండాలమ్మా. ఇలాంటి పీడకలలు ఏమైనా వచ్చినాయంటే పక్కన పెట్టి అస్సలు ఫాలో చేయకు. నువ్వు కలెక్టర్ అవ్వాలా, లేదంటే ఐఏఎస్ అయినా అవ్వాలా, సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఎవరైనా ఉంటే వాటిని మార్చే ఒక శక్తి అవ్వాలి నువ్వు. అలాంటి పీడకలల దగ్గరికి రానవ్వుకో. అమ్మలేని బాధ గుండెల్లోకి వచ్చినా సరే దిగమింగుకొని పుస్తకాల ముందు సమయాన్ని గడుపు నువ్వు. నీకు ధైర్యం ఉంది కదా, గుండెల నిండా ధైర్యం ఉంది కదా ఇప్పుడు నీకు. ఎటువంటి బాధని దగ్గరికి రానివ్వు కదా, ఒక కసిగా చదవాలి నువ్వు. కలెక్టర్ అయినా అవ్వాలా, ఐపీఎస్ అయినా కావాలి, ఆ కసి నీలో ఉంది కదా. కానీ బాధ అనిపిస్తుంటుంటుంది, దాని దగ్గరికి రానివ్వకు. నీలో చాలా ధైర్యం, నువ్వు లీడరు కదా. ఏమంటూ ఉండేది అమ్మ నిన్ను మామూలుగా, ఏమని పిలుస్తూ ఉండేది? అమ్ములు. అమ్ములు.
అమ్మా నిక్ నేమ్ డాడీ పెట్టిండు. అంటే మనస్విని అని పిలవడానికి ఇంట్లో అంత పెద్ద పేరు ఎందుకని చెప్పేసి, అంటే డాడీ వాళ్ళ తమిళనాడు స్టేట్, అక్కడ సైడ్ ఎక్కువ అమ్ము 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 అని పిలుస్తారు. అటు సైడ్ పేరు నాకు ఇక్కడ పెట్టిరు. అందరికి అమ్ము అమ్ము అని పిలవడం అలవాటు. ఓకే, అది ఎవరు వేసారు బొమ్మ? అది నేనే వేసాను. నువ్వే వేసావా? బుద్ధుడు బొమ్మ? బా చాలా బాగా వేసావు తల్లి. అక్కడ అది కూడా. ఈ బొమ్మ కూడా ఏదో ఒకసారి ఇట్లా చూద్దాం. నువ్వే వేసావు. ఎప్పుడు వేసావు తల్లి? ఇట్రా ఇట్రా. అది వేసి 2 months అవుతుంది. అంటే ఇంటికి వచ్చిన ఒక నెలకి వేసా. అది ఇది అంటే ఇది వేసినాక ఎందుకు అనిపించిందమ్మా నీకు? అంటే ఇంట్లో అంతా డల్ ఉంది మొత్తం. అంటే వేస్తే బాగుంటుంది ఇంట్లో స్ట్రైట్ ఎవరన్నా చూసినా కూడా ప్రశాంతంగా ఉంటాం ఇంట్లో అందరం అని చెప్పేసి అది వేసిన. దాని తర్వాత బోర్ కొడుతుందని మళ్ళీ అది వేసిన. ఇది వేసావా? ఇది వేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇది వేసినప్పుడు నార్మల్గానే వేసిన. అంటే డ్రాయింగ్ బుక్ ఉంది, అంటే అది నార్మల్గా యూట్యూబ్లో కొట్టి చూసి వేసిన దాన్ని. ఇది డ్రాయింగ్ బుక్లో ఉంటే బుక్ పక్కన పెట్టుకొని వేసేసిన. అంటే ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాత పెయింటింగ్ వేసి దాని పైన బ్లాక్తో వేసిన. ఇది మాత్రం ఇంట్లో శాంతి ఉండాలని వేసినావు, అందరూ హ్యాపీగా ఉండాలని. అక్కడ ఏంటి దోశలు వేసి ఇచ్చానని ఏదో అన్నావు ఇందాక. నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మకి దోశలు వేసిచ్చావా రోజు? ఇట్లా నీకు అంటే నువ్వు కూడా అమ్మకి వంట చేసి పెడుతుంటేదాను అప్పుడప్పుడు ఏమన్నా? ఇది నువ్వే వేసావా దోశలు? అంటే బెల్లం దోశలు అవి. ఇవి బెల్లం మిక్స్ చేసి అలా గోధుమ పొడి వేసేసి చేస్తారు అవి దోశలు. ఆ రోజు నేను వెళ్ళే రోజు గిన్నెలో మొత్తం కలిపి అక్కకి నాకు మమ్మీకి వేసేసి నేను తినే టైం లేకపోతే బాక్స్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళి స్కూల్లో తిన్నా. మమ్మీ వాళ్ళు తిని ఇంకా మిగిలిన దానిపైన పెట్టేసి అమ్మని చంపేసిన రోజు నువ్వు దోశలు వేసి ఇచ్చావు. ఇంకా అదే లాస్ట్ అయిపోయింది నాకు. అమ్మ నీకు కూడా కావాల్సిన ఇష్టమైన వండి పెడుతుండేదా? ఏదేడితో చేసి పెట్టేది. అవునా? నాకు రానివి. నీకేమొచ్చు? నాకు అన్నీ వచ్చు, వంట కూడా వచ్చు. అంటే చికెన్ చేయడం అవి కూడా వచ్చు అన్ని. అమ్మ చేసి పెట్టే ఏ వంట నీకు ఇష్టం? మమ్మీ చేసి పెట్టేది ఎక్కువ అంటే అన్నంతో అందులో బెల్లం వేసి పరమాన్నం అంటారు, అది ఇష్టం ఎక్కువ. బాగా చేస్తుంది అమ్మ. బాగా చేస్తుందా అమ్మ? అవి వండి పెట్టమని అడిగేదానివా? సో ఆఖరిన నువ్వే వండి పెట్టావు అమ్మకి. అమ్మ రోజు ఇక్కడ పూజ చేసేదా? రోజు కాదు, మండే శివుడికి చేసేది. శివుడికి చేసేది. ఇప్పుడు నువ్వు ఒకవేళ అక్కని ఏదైనా అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు? ఇప్పుడు అక్క నీ ముందుకు వచ్చి నిలబడింది అనుకో, లేదా అక్క జైల్లో ఉంది కదా, ఒకవేళ నువ్వు వెళ్ళి అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు అసలు? నేను అసలు ముఖం కూడా అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పటి నుంచి. అసలు నా కనబడినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతా. నా బ్రతికేదా నేను బ్రతుకుతా, అంతేగాని ఆమె నా లైఫ్లోకి రానివ్వడం, ఏదో నాకు రేపు పేరు వచ్చినాక నా దగ్గరకు వచ్చి మా చెల్లి అనడం, ఇలాంటివి మాత్రం నేను ఆమెతో మాట్లాడడం కానీ చేయడం కానీ జరగదు. అంటే నా అమ్మని నా కళ్ళ ముందు నా అమ్మ ప్రాణాన్ని తీసేసిర్రు. ఇది నాకు ఇప్పటికీ నా లైఫ్లో ఇది ఒక బ్యాడ్ మెమొరీ. నాకు గుర్తుండిపోతుంది నా మైండ్లో. మా అక్క మమ్మీని చంపింది, ఆమె మా అక్క కాదు, అసలు ఆమె మా ఫ్యామిలీలోనే లేదు. అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇలాంటి వ్యక్తులే లేరు, ఇలాంటి మైండ్ సెట్టే లేదు. అసలు మా అక్క మేనత్తలు బాబాయిలు వీళ్ళకి కూడా ఇలాంటి మైండ్ సెట్లు లేవు, కానీ ఈమెకెందుకో ఇట్లా అనిపించింది. మరి అంటే మమ్మీని చంపేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు శివతోని అని ఏం చేసిండో మరి. మమ్మీ హెయిర్ మొత్తం ఎందుకు ఇలా చేసావు అని అడగాలని ఉందా? లేదు, నేను మాట్లాడు అసలు ఏం మాట్లాడడం లేదు, బ్రెయిన్ నుంచి తీసేసావు అక్క మొత్తం, రిమూవ్ చేసేసిన. మమ్మీని దానం చేసిన రోజే మొత్తం రిమూవ్ చేసేసిన నా మైండ్లో నుంచి. నువ్వే తీసుకెళ్ళావా అమ్మ మూసమ్మని? అమ్మని నువ్వే తీసుకెళ్ళావా కడసారి చివరిసారి? నేనే తలకూర పెట్టిన. నువ్వే తలకూర పెట్టావు. ఇప్పుడు మమ్మీ చనిపోయిందని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఏమనుకుంటున్నా అంటే మమ్మీ దుబాయ్లో ఉంది, పని చేసుకుంటుంది, నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా, ఇంతే. నువ్వు ఇదే ధైర్యంతో ఉండాలి. నీ గురించి చాలామంది బయట కూడా బాధపడుతున్నారు, కానీ నువ్వు అన్నావు చూడు ఇప్పుడు ఒక మాట, చనిపోయిందని అనుకోవట్లేదు, బయట ఎక్కడో ఉంది అమ్మ, రైట్? నిజం, అమ్మ బతికే ఉంది. నువ్వు ఆమె ఐఏఎస్ కావాలనుకున్న దాన్ని నిలబెడుతున్నావు అంతే. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా నువ్వు అయ్యి నిలబెడుతున్నావు. గ్రేట్.
ఇదే కదా, ఇది నీ దగ్గర ఉంచుకుంటావా ఇంకా? ఇది నీ గుర్తుగా అమ్మ చివరి సమయంలో, కానీ ఎంత పెనుగులాడుంటే ఇది జరిగి బయటికి రావటానికి తప్పించుకోవటానికి అమ్మ ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. అనిపిస్తుంది అది. అమ్మ వాళ్ళ చెరలోంచి బయటికి రావడానికి ఎంత ట్రై చేసి ఉంటుంది అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది అది తలుచుకుంటే? బాధేస్తుంది అని అసలు నేను ఇంకొక కన్నీరు బొట్టు నేను వేసేది అనుకుంటున్నాను. అస్సలు కన్నీరు కార్చొద్దు. ఇది నిజం. అసలు ఒక 8th క్లాస్ అమ్మాయి తల్లిని కోల్పోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న నిజానికి సమాజానికి ఇప్పటివరకు ప్రశ్నలు వచ్చాయి కదా, కానీ ఇప్పుడు సమాజం ఈ చిన్ని తల్లిని అమ్ములను చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసు. ఇంత కష్టంలో ఉన్న అమ్మ చనిపోయింది అనుకోవడం లేదు, నేను అమ్మ ఆశయాలు నిలబెడతాను అనుకుంటుంది. ఒక్క కన్నీటి బొట్టు కూడా నేను కార్చాలనుకోవట్లేదు అంది. నిజంగా అమ్మ చిన్నదనం అయ్యేవు కానీ లేకపోతే చేతులు ఎత్తి దండం పెట్టాలమ్మ నీకు. ఒక్క కన్నీటి, నిజంగా మాట్లాడుతుంటే మనకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కానీ ఒక్క కన్నీటి బొట్టు కార్చాలనుకోవడం లేదు అంటుంది. అమ్మ ఎక్కడో దుబాయ్లో ఉందనుకుంటా, నేను విజయాన్ని సాధించి చూపిస్తానంటుంది. రేట్ తల్లి. ఇది నీది, అమ్మ చివరిన పెట్టుకుంది కదా. ఈ బ్యాగ్ నీదే తల్లి. ఇది ఆ రోజు నువ్వు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బ్యాగ్ అనేది. ఇది నువ్వు ఆ రోజు బెల్లం అట్లు పట్టుకెళ్ళిన బాక్స్ కదా, నువ్వు వేసి అమ్మకి ఇచ్చి పట్టుకెళ్ళిన బాక్స్ ఇది. ఇది నీ బుక్స్ కదా. వావ్. సో నువ్వే స్కూల్ ఫస్ట్. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎవరు కొన్నారు? డాడీ కొనిచ్చింది. ఇది అది ఇది డాడీ కొనిచ్చింది గిఫ్ట్. అది ఏది? పైన కూడా ఉన్నాయి. ఓకే, ఫోన్ చేసి ఎప్పుడు అదే ఇంకా ఈ టెడ్డీ బేర్ రెండు. ఈ టెడ్డీ బేర్లు అన్నీ డాడీ కొనిచ్చినవే. రెండు ఉన్నాయంటే అక్కకు ఒకటి నీకు ఒకటి కొనిచ్చాడా డాడీ? అయినా కూడా మీ డాడీ అంటే అక్క కోపం, నువ్వంటే కోపం. ఓ మై గాడ్. అక్క బ్యాగ్ అసలు లేదా? బుక్స్ బ్యాగ్ ఏం పట్టుకెళ్దా? ఇది అక్క బ్యాగ్. నువ్వు మరి అమ్మకి బర్త్డేకి ఎప్పుడైనా వేసి ఇచ్చావా పెయింట్స్ అవన్నీ? నువ్వు అమ్మకి ఏమి ఇచ్చేదా నువ్వు బర్త్డేకి, అమ్మ బర్త్డేకి? పోయినసారి మమ్మీ బర్త్డేకి శారీ ఇచ్చాను. నువ్వు శారీ కొనిచ్చావు అమ్మకి పోయిన బర్త్డేకి? నువ్వు దాచుకున్న డబ్బులతో ఏదో ఉందా అందులో? ఒకసారి చూపించు. తీ బయటది, తీ. ఇది నువ్వు దాచుకున్న డబ్బులతో అమ్మకు కొన్నావు. తీ తల్లి ఇట్రా. ఎప్పుడు అమ్మ బర్త్డే? ఎప్పుడు? జనవరి 1. మొన్న జనవరి 1 నువ్వు కొనిచ్చావు. ఏంటి అమ్మ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు నువ్వు కొనిచ్చినప్పుడు? ఇదే కట్టుకుంది మమ్మీ శారీ. ఈ శారీ కట్టుకుంది. నువ్వు పాకెట్ మనీ దాచుకుని కొనిచ్చావా? గ్రేట్ తల్లి. పాకెట్ మనీతో అక్క ఎప్పుడైనా కొనిచ్చిందా? ఏమనిపిస్తుంది చూస్తా? దీన్ని ఎప్పుడు నువ్వు దాచుకో. అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. నువ్వు సాధించే విజయాలకు అమ్మ తోడు ఉంటుంది. ఈసారి జనవరి 1 వాళ్ళ అమ్మకి కొనిచ్చింది చిట్టి తల్లి. నాకు మాటలు రావట్లేదు తల్లి.
ఇదంతా కలగా మారిపోతే బాగుంది అనిపిస్తుంది కదా. ఒక్కసారిగా అమ్మలా నడిచి వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది కదా. ఇది కూడా అమ్మదేనా? ఆ రోజు పెట్టుకున్నదా? ఇది చంపేస్తున్న రోజు పెట్టుకున్నది. ఇవన్నీ చల్ల చెదరగా పడిపోయాయి. ఈ ఫొటోస్ పట్టుకెళ్తావా? ఏంటవి? అంటే నావి అక్కవి మమ్మీ. నీవే అక్క? ఇందాక చూపించింది. ఇవి నీతో ఉంచుకోవాలనుకో. అంటే అక్క, ఆమె సొంత అక్క తల్లిని చంపేస్తే నేను అనాథని కాదు అని అంటుంది. ఇప్పుడు సమాజం అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. నేను అనాథని కాదు అని అంటుంది. ఎవరైనా అనాథులు అని ఫీల్ అయితే భవిష్యత్తులో వాళ్ళకి నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తాను అని అంటుంది చిన్నారి తల్లి. ఏమనిపిస్తుందో మీకు? కానీ ఒక్కటేంటో తెలుసా, ఆ రోజు ఈమె ఇక్కడికి వచ్చింది కదా, ఈమె ఏడ్చింది కదా. ఈ చిన్ని తల్లి తల్లి, ఈ చిన్ని తల్లి ఏడుపు విని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం చొరవ తీసుకుంటే వీళ్ళమ్మ బతికుండేది. చాలామందికి ఎక్కడైనా ఏమో జరుగుతున్నప్పుడు ఆగి చూసేంత సమయం ఉంటుంది. ఏదో జరుగుతుందని అనిపిస్తుంది కదా. అది జరిగేటప్పుడు చాలామందికి ఏముంటుందంటే చూసేంత సమయం ఉంటుంది, కానీ ఒక అడుగు ముందుకేసేటటువంటి చొరవ మాత్రం చాలామందికి తక్కువ ఉంటుంది. అలాంటి చొరవ ఈ చిన్ని తల్లి విషయంలో తీసుకుని ఉండుంటే వీళ్ళమ్మ ఈరోజు బతికుండేది. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు చూసేంత సమయం ఉన్న మీకు కొంచెం చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఈ తల్లి కూడా అదే అడుగుతుంది. ఆ రోజు ఎవరైనా కొంచెం చొరవ తీసుకుంటే మీ అమ్మ బతుకుండేది కదమ్మా. ఇంతకుముందు అదే విషయం చెప్పింది. అందరూ చూద్దాం చూసినట్టు చూశారు అని. వాళ్ళ అమ్మాయి రండమ్మా, వాళ్ళ పెద్దమ్మలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళమ్మ లేదు అని అనుకోవట్లేదు. వాళ్ళ పెద్దమ్మల సంరక్షణలోనే ఉంటానని అంటుంది. నిజంగా అమ్మా, అంటే ఒక దుఃఖ సమయంలో ధైర్యంగా అసలు మీరు కన్నీరు పెట్టుకోకండి. ఎందుకంటే అమ్మాయి ఆడవాలని అనుకోవట్లేదు. మీరు ఇప్పుడు అమ్మాయి ఆడవాలని అనుకోవట్లేదు. మీరు ఏడిస్తే అమ్మాయికి ఇంకొంచెం దుఃఖం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా తన మనసులో ఒక బాధ వస్తే మీరు చెప్పాలి. తన ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అనుకుంటూ ఉంది మీతో. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కడైనా చెల్లెని మేము పిలవకుంటుంటాము, వస్తాము. దూరం నుంచి మేము దూరం నుంచి పిల్లలతో మాట్లాడతాం, పిల్లలు మాతో మాట్లాడతారు. అక్కడి వరకే ఉన్నాం. కానీ నాకు సడన్గా ఫోన్ 23rd నా బర్త్డే, నేను డ్యూటీకి వెళ్ళిన ఆ రోజు నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను ఎవరో ఏందో లే అని గమ్మునున్నాను. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కాల్ వచ్చింది, ఎత్తిన. లిఫ్ట్ చేయగానే పెద్దమ్మ ఇట్లా మీ అక్క చెల్లె పడిపోయింది, నువ్వు రావా అని చెప్పి చంపిన అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేస్తే ఎందుకు పడిపోయింది మీ అమ్మ, ఎందుకు పడిపోతుంది, మీ అమ్మకు బ్యాక్ పెయిన్ ఒకటైతే మేజర్ చంపిన అమ్మాయి కాల్ చేసింది. మేజర్ ప్రాబ్లం మీ అమ్మకి బ్యాక్ పెయిన్. అయినా పడినా మీరు ఇద్దరు ఉన్నారు కదా లేపడానికి, అసలు ఎందుకు పడిపోతుంది, పడిపోవడానికి కారణం ఏందమ్మా అని కొంచెం గట్టిగానే అరిచిన. నేను అరగానే అరిచి ఫోన్ పెట్టేసిన అంటే నేను మళ్ళీ ఏం చేసింది, నెక్స్ట్ మళ్ళీ కాల్ రిటర్న్ వెంటనే చిన్న పాప కాల్ చేసి అమ్మ పెద్దమ్మ నేను అమ్ములు మాట్లాడుతున్నాను మ్యాగీని అన్నది. ఏం తల్లి అంటే నీకు పుణ్యం ఉంటుంది, మా అమ్మ 2 గంటలు అయిపోయింది కింద పడిపోయి లెగట్లేదు, కొంచెం నువ్వు వస్తే హాస్పిటల్ వెళ్ళాలి, పుణ్యం చేసుకోమని చెయ్యి ఇలా పెట్టినట్టుగా అడిగింది. పుణ్యం చేసుకోమా అని ఫోన్లో నా చిన్న కూతురు అమ్ములు చిన్న కూతురు మానస్విని అడిగింది. మానస్విని అడగానే నాకు కొంచెం ఇంకా డౌట్ వచ్చేసింది, ఏదో జరిగింది మొత్తానికి. ఈ టైంలో కాల్ చేస్తున్నారు ఏంటని చెప్పి అప్పుడు మళ్ళీ నేను సరే అమ్మ వస్తున్నా అని చెప్పి నేను బయటికి వెళ్ళి మా పిల్లలకు చెప్పిన, అమ్మ పిన్ని ఏదో కింద పడిపోయిందంట, మరి రండి గేట్ దగ్గరికి బండి వేసుకొని రండి అమ్మ, ఈ నైట్ కదా ఇప్పుడు ఎలా వెళ్తామంటే మా పెద్ద పాప ఎమ్మటే అన్నదమ్మ, ఏదేం జరిగినా కానీ నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఇవ్వం, మేము వస్తే మనం ముగ్గురం వెళ్దాం, లేదంటే నువ్వు అసలు మొత్తానికి బంద్ చేయండి. అమ్మ నా ప్రాణం ఆగట్లేదు సార్, నాకు అప్పటికి ఏదో వచ్చేస్తుంది అలజడి నాలో, ఏమో అయిపోయింది అని చెప్పి నేను స్పాట్లో వస్తుంటే మా పిల్లలు, నా ఇంట్లో చిన్న పప్పి పిల్ల ఉంటుంది, ఆ కుక్క పిల్లని తీసుకొని నా పిల్లలు నేను అందరం కరెక్ట్ 10:35 మధ్యలో నేను ఇక్కడ గేట్లోకి ఎంటర్ అయినా. అక్కడ నుంచి పోలీస్ జీపు, అంబులెన్స్, టోటల్గా ఇద్దరం ఒకేసారి ఎంటర్ అయిపోయాను.
నేను లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాను, నన్ను వెళ్ళనివ్వలేదు పోలీసులు వెళ్ళనివ్వలేదు. ఏం జరిగింది చల్లబడిపోతా ఉన్నాను. చెల్లె ఇలాగ పడుకొని ఇలా ఉంది చెయ్యి, నన్ను చూడనియండి సార్ ప్లీజ్ చూడనియండి అని. నాకంటే ముందు ఫస్ట్ డాక్టర్ గారు వెళ్ళారు, అంబులెన్స్ డాక్టర్ వస్తారు కదా, వాళ్ళు ముందు వెళ్ళి చెయ్యి ఇలా చూసి ఇలా పడేసింది. అమ్మో ఏమైంది మా చెల్లె కన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నన్ను నా పిల్లలు బతుకమని బయట తీసుకువెళ్ళిపోయి మేము బాగా కింద పడి కొట్టేసుకుంటున్నాను. నాకు ఏమవుతుంది మా చెల్లెకి హాస్పిటల్కి తీసుకెళ్తారు, అంబులెన్స్ వచ్చింది కదా అని అదే మూడ్లో నేనున్నాను. ఆ అమ్మాయి చేయి పట్టుకొని చూసిండు, నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కొంచెం వాటర్ తాపిస్తాను. నాకు మళ్ళీ అర్థం అవుతుంది, మళ్ళీ ఊరికొస్తున్నాను, మళ్ళీ వెళ్తాను. లోపలికి వెళ్ళనీకుంటే లాక్ చేసేసి మీరు ఏం ముట్టొద్దు వస్తువులు కానీ ఏది ముట్టొద్దు మీరు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేది. చిన్న చెల్లె ఎంటర్ అయింది. చిన్న చెల్లె ఏం చేసింది, మూట కడతా ఉంది చెల్లె. ఎవరు? అదే పోలీస్ వాళ్ళే మూట కడతా ఉన్నారు. మూట కడతా ఉంటే మా చెల్లె ఏం చేసింది, ఆపండి సార్ నేను చూడాలి, మా అక్కకి ఏం జరిగిందో నేను చూడాలి. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కానీ ఆ సమయంలో చంపించిన అమ్మాయి ఏం చేస్తుంది? ఏం లేదు సార్, మామూలుగానే ఉంది. మామూలుగానే తను ఏం చేస్తుందంటే ఇలా చేతులు విసుకుతా ఉంది. చేతులు విసుక్కుంటూ ఇక్కడ నిలబడింది. పెద్దమ్మ నేను ఇక్కడ ఉన్నానని చెప్పి, నాకు ఇల్లు అడ్రస్ తెలియదు కదా సార్, నాకు అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి నాకు అర్థమవుతుంది ఎటు వెళ్ళాలమ్మా ఎటు రావాలంటే, పెద్దమ్మ ఇలా రా అని చెయ్యి ఊపుతుంది. నేను అట్లా వచ్చేటప్పటికి ఏడవటం లేదు కనీసం, ఆమె మనసులో నుంచి ఎటువంటి ఫీలింగ్స్ బాధ ఏమీ లేవు. సైలెంట్ ఇలా చేతులు విసుక్కుంటూ నిలబడుతుంది. పాపం ఆ పక్కన వాళ్ళే నేను వచ్చే వరకు పిల్లల కోసం వెయిట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చిన్నగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఇది పెద్ద విషయం ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు మామూలుగా వాళ్ళని అడుగుతూ ఉన్నాం, మా చెల్లి ఏమైందంటే నేను చాలాసేపు నుంచి చెప్తున్నామ్మా వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. చిన్న పాప ట్రై చేసింది, పెద్ద పాప వద్దంటుంది, ఏం చేయాలో మాకు అర్థం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, నేను అంబులెన్స్ వచ్చేంత వరకు వాళ్ళు డాక్టర్స్ తీసుకొస్తుంటే బయటకు కూడా మా చెల్లెని హాస్పిటల్కే తీసుకెళ్తారు, బ్రతుకుతుంది నా ఈ మైండ్ సెట్లోనే ఉండిపోయాను నేను. చిన్న చెల్లె ఎంట్రీ కాగానే చిన్న చెల్లె అంటుంది, అక్క ఏదో పైజన్ అట్లా ఏమో తీసుకొని ఉంది, ఈ పిల్లల వల్ల ఏదో జరిగింది దానికి, అందుకే ఆమె అట్లా అయిందేమో అని చెప్పి మా చెల్లి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ గొంతు దగ్గర కట్ అయింది, ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది, నోస్ అంతా పగిలిపోయి ఉంది, అక్కనేమో చేసిందా కానీ మా చెల్లి అప్పుడు అడగగానే. మీకు ఎందుకు వచ్చిందా డౌట్? అంటే నేను మా అక్క వాళ్ళ పిల్లలు ఫోన్ చేసినారు, పిన్ని ఇలా పెద్ద పాప వాళ్ళ మేనత్త ఫోన్ చేసి నాకు చెప్పింది. ఏమని చెప్పింది, ఇట్లా పాప అటు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట, పిఎస్సీ పిలిపించారు, మేము వచ్చినాము, డింపి ఇంట్లోకి వెళ్ళి పోయిందంట, నేను పోయి దాన్ని తిట్టినా ఇట్లా సంగతి అని చెప్పింది. అది మాకు మాత్రమే తెలుసు, వాళ్ళ మేనత్త మాకు కాల్ చేసి చెప్పింది ఆ విషయం. అక్క వాళ్ళ పెద్దక్క వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చూడు పిన్ని కింద పడిపోయింది, లేవట్లేదు ఏం అంటే వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, నాకు చెప్పట్లేరు వాళ్ళు. అది కాదు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి జనరల్ గా మనం అలాగే అపోహపడతాం, అంటే గమ్మున ఏం జరిగిందని కంగారు పడతాం కదా. కానీ ఇవన్నీ తెలిసిన వీళ్ళ అక్క ఎలా ఉంది, మీతో ఏం రాగానే పిన్ని మమ్మీ అని ఏడ్చి, ఫస్ట్ పిన్ని అని ఏడ్చింది, వచ్చి ఇట్లా గట్టిగా హగ్ చేసుకున్నాడు నన్ను. హగ్ చేసుకోగానే నేనంతగా ఏం ఫీల్, మా అక్కకు చనిపోయింది నాకు తెలియదు కదా, నేను లోపలికి ఎంటర్ అయినాక అమ్మ అక్కడ ఉన్నాను, పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. ఆపుతా అంటే పిన్ని నువ్వు ఓకని అక్క పిల్లలు ఆగుతా ఉన్నారు, ముందే నీకు ఇలా నీరసంగా పడిపోతావు, వద్దంటే ఇక్కడ లేడీ పోలీసు ఉన్నారు, ఇంకా డాక్టర్స్ అక్కడ చెక్ చేస్తున్నారు. అక్కడ డాక్టర్ చెక్ చేస్తున్నారు, స్లీపింగ్ టాబ్లెట్ ఏదో తీసుకున్నది, ఈ పిల్ల ఇలా చేసిందని తెలిసింది కదా అనేసి అక్క అంటే అమ్మ ఆగమ్మ నువ్వు పిలవకమ్మ కొంచెం సైలెంట్గా ఉన్నానని పోలీసులు నన్ను ఆపేసినారు. ప్లీజ్ అని చిన్న రిక్వెస్ట్, నేను ఒక్కసారి మా అక్క దగ్గరికి వెళ్ళి చూస్తానని ఇలా బాడీ దగ్గరికి వెళ్ళి మరి అక్క కాలు దగ్గర కాలు పెట్టి ఇలా మరి ముఖంలో ముఖం పెట్టి చూడగానే ఇక్కడ దెబ్బ కొట్టినట్టుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఫేస్ అనేది ఇలా క్రాసింగ్లో ఉంది, ఇలా ఉంది. అసలు అక్క బ్రతికి ఉందా ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు. మరీ ఫేస్లో ఫేస్ చూసి ఫస్ట్ ఆఫ్ ఇక్కడ దెబ్బ కనిపించింది. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ ఇంత పెద్దగా ఇంత బొడుపు లాగుండి కమిలిపోయింది, ఇంత పెద్ద బొడుపు ఉంది. ఈ కన్నుకు ఇలా ఏం చేయడానికి బ్లాక్గా ఇట్లా గుద్దితే అది ఇట్లా కమిలిపోయి అట్లనే ఉంది. ముక్కులో నుంచి లైట్గా బ్లడ్ బయటకు వస్తుంది, నోట్ల నుంచి ఉమ్ము అనేది వస్తుంది. ఇలా ముఖంలో ముఖం పెట్టి చూసి ఎవరో కొట్టి చంపారు మా అక్కనిది, చంపింది చచ్చిపోయారు అంటలేను నేను, మా అక్కను కొట్టిరు, ఇక్కడ ఎవరు కొట్టిరు, అసలు ఏమైంది మమ్మీకి ఏమైంది డింపండి మమ్మీ మమ్మీ మమ్మని ఇక చేతులు పట్టుకుంటే అటు ఇటు తీసుకుంటే పెద్ద పాప ఏడుస్తుంది, ఇది మమ్మీ మమ్మని ఇది ఏడుస్తుంది అది ఏడుస్తుంది, అక్క పిల్లలు ఏడుస్తుంది, నలుగురు పిల్లలతో నేను ఇంకా ఏడ్చేసి అక్కడే పడిపోయాను. ఇంకా వాళ్ళకోసేపు నన్ను కూర్చోబెట్టేసాను, నేను అస్సలే వదలను, నేను అస్సలు వదలనంటే ఎవరు కొట్టిరు ఎవరు మీరు ఎక్కడ వేరంటే ఆ పాప నాకేం చెప్పిందంటే నేను చెల్లె ట్యూషన్ పోయినాం పిన్ని, అక్క ఏడు పక్కనే ఏడుస్తుంది, చిన్న అక్క ఇక్కడ పడిపోయింది, పెద్ద అక్క ఇక్కడ ఏడుస్తుంది, అక్క పిల్లలు ఈ పిల్లని పట్టుకొని ఏడుస్తున్నారు, నేను చెల్లె ఇద్దరం ట్యూషన్ పోయినాం పిన్ని,
వచ్చే వరకు మమ్మీ మేము పోయేటప్పుడు చైర్లో కూర్చుంది, ఫోన్లో ఏమో చూస్తుంది. మేము వచ్చే వరకు 2 డోర్లు దగ్గర పెట్టేసి ఉన్నాయి. మమ్మీ ఎడిపోయింది, అసలు డోర్ దగ్గర పెట్టి ఉన్నది ఏంది, ఎడిపోయింది అని చెప్పి మేము డోర్ తీసి చూసేవరకు మమ్మీ దీపం ముట్టిస్తాను చెల్లెతో చెప్పిందంట. వచ్చాక చైర్ జారి కింద పడిపోయిందేమో, అట్లనే ఉందో. అప్పటి నుండి ఎంత లేపినా లేస్తలేదు పిన్ని అని నాకు చెప్పింది. నేనన్నీ అనుకున్నా, ఇక వాళ్ళు అన్నారు ఎందుకమ్మా ఎందుకు ఎడుసు ఎందుకు పోతున్న దగ్గరికి పోకు, ఆల్రెడీ మీ అక్క చనిపోయి 3-4 అవర్స్ అవుతుంది అనగానే ఇక నాకు చెవులు వినవలేదు అసలు. ఏమి నాకు అదొక పెద్ద షాక్ న్యూస్. నేను అస్సలు వదలను, ఎవరు చంపిరో కానీ నేను ఊరుకునేదే లేదని చెప్పి. మీకు గుర్తుందా ఇందాక మాట్లాడాము ఎదురింటి ఆవిడ, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు. కొన ఊపిరితో ఉంది, కానీ కొన ఊపిరితో ఉన్న ఆమె 108కి ఫోన్ చేద్దామంటే వీళ్ళ అక్క వద్దు చేయలేదంట. పాప కాల్ చేయలేదు, అపోజిట్ వాళ్ళు వచ్చి చూసారంట. అది కూడా వాళ్ళు రాకపోయారంట. ఈ పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళ పాప ఈ పాప దగ్గరకు వస్తుందంట. అయితే వచ్చే వరకు ఏడుస్తుంటే ఏమైందంటే వాటర్ లేవని అక్క వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ మమ్మీకి ఏమైందంట. మమ్మీ వాటర్ అంటే ఆమె వాటర్ ఇచ్చేసి మార్కెట్కి వెళ్ళిందంట. మళ్ళీ మార్కెట్ నుంచి బ్యాగ్ కూరగాయలు దొరుకుతూ డైరీకి ఇక్కడికి వచ్చేసిందట. వచ్చేవరకు ఆ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఉన్నారంట. ఏమవుతారు మీరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీకు వాళ్ళు ఏమైనా రిలేటివ్ అంటే కాదు మమ్మల్ని కోర్టుకు రేపు పొద్దునెట్టింది, మొత్తం గొడవ పడింది, పీఎస్లో కంప్లైంట్ ఉంది మా పైన అంటే. మరి ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పలేదండి. ఈ పాప ఆడ కూర్చుంటే మెట్ల మీద అక్కడికి వెళ్ళి పాప దగ్గర కూర్చొని ఏదో చెప్తా ఉన్నారంట. డ్రామా అసలు 10th క్లాస్ అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి చేయాల్సిన డ్రామా. అన్నిసార్లు కాల్ చేసినా కూడా ఫోన్ చేయకుండా లాక్కున్నదంట. అవును ఫోన్ లాక్కుందంట. మళ్ళీ లాస్ట్ చనిపోయినాక ఫింగర్ ప్రింట్ పెట్టి మా మమ్మీని మీరు ముట్టుకోండి, మా మమ్మీ చేతితో ఫింగర్ ప్రింట్ పెట్టి ఫోన్ లాక్ తీయండి అని చెప్తున్నారు, కానీ ఆమె ముట్టుకోవట్లేదు అసలు. ఈ ఎదురింటి వాళ్ళు వచ్చి మాట్లాడారు. సరిగ్గా ఆ రోజు జరిగినప్పుడు ఈ అమ్మాయి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి పైన వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుంది. నేను రికార్డ్ చేశాను. ఫోన్ తీసుకుని 108కి ఫోన్ చేసింది. 108 వాళ్ళు కట్ చేస్తారా తల్లి, 108కి కట్ చేశారంట. మళ్ళీ ఎదురింటికి వెళ్ళింది, 2 సార్లు 108కి కాల్ చేసింది, 2 సార్లు కట్ చేశారంట. ఒకవేళ ఆ ఫోన్ కనెక్ట్ అయ్యి ఉన్న సమయంలో, ఎందుకంటే లోపల వాళ్ళ మదర్ కొన ఊపిరితో ఉంది, తను భయపడుతూ ఎవరికి ఫోన్ చేయాలి తెలియక అటు ఇటు పరిగెడుతుంది. అందరూ చూస్తున్నారు. అందరూ గోడవతల నుంచి చూడకుండా కనీసం లోపలికి వెళ్ళి ఏం జరిగిందమ్మా మీ అమ్మకి అని లోపలికి ఎవరైనా వచ్చి చూస్తే వీళ్ళమ్మ బతికుండి ఉండేది. వాళ్ళని నేను అడిగాను వెళ్ళి, మీరు వచ్చి కొంచెం ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. వాళ్ళ అక్క చేసిన డ్రామా అంటే ఎందుకంటే మీరు ఏ సినిమాలోనూ చూసుండుంటారు, ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశం చూసుండుండ్రు, ఏ క్రైమ్ నవల్లోనూ ఇలాంటి చదువుండుండ్రు. నాకే ఒక రకంగా అనిపించింది ఆవిడ చెప్తే. మీడియా ముందు మాట్లాడతారమ్మంటే లేదంటే మీడియా ముందు మాట్లాడను అని ఆమె చెప్పింది. కానీ వంట అసలు ఒక రకంగా ఉంది. కానీ ఆమె మాటలు నిజంగా వింటే నేను అడిగాను చాలాసేపు, మీరు చెప్పండి అమ్మా ఎందుకు అంత క్లియర్గా చెప్పింది. ఆ రోజు వాళ్ళ అక్క ఎంత మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించిందో చెప్తూ ఉంటే, ఒక 15 ఏళ్ళమ్మ ఇంత చేసిందా అని. ఎంతవరకు మీరు ఈ ఘటన గురించి మీకు తెలిసింది కొంతే. నేను వాళ్ళ చెప్తుంటే వింటూ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రపంచానికి తెలియాలని అనిపించింది. వాళ్ళతో మాట్లాడితే నేను లేదంటే నేను మీడియాతో మాట్లాడను అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఖచ్చితంగా ఇలాంటి విషయాలు సమాజానికి తెలియాలి. రేపు ఇంకెక్కడైనా జరుగుతూ ఉంటే ఇవి విన్న తర్వాత మనకు సింక్ అవుద్ది కదా, ఓ పలానా చోట అలా జరిగింది, బహుశా ఇక్కడ అలా జరుగుతుందేమోనని కొంచెం చొరవ తీసుకుని ఆపే ప్రయత్నం చేస్తారు కదా. అందుకే దీన్ని ఇంత ఫోకస్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో ఆమె చెప్పనన్నారు కాబట్టి వదిలేశాను. సో ఆమె ఆ 10th క్లాస్ అమ్మాయి ఇది బయటకు రాకుండా, ఎవరూ లోపలికి రాకుండా, వాళ్ళ అమ్మ చనిపోతుందనే విషయం ఎవరికి తెలియకుండా ఉండడానికి అంత చేసింది. చనిపోయిన తర్వాత తలుపులేసి రేపు వద్దాంలే, ఇంకెక్కడైనా కొన ఊపిరి ఉంటే రేపు వచ్చిన తర్వాత కార్యక్రమం చేస్తాంలే అందంట. ఇంతకంటే దారులు ఉంటుందా? సో వీళ్ళకి కూడా అదే చెప్పిందంట. పక్క పొంటామే వీళ్ళ ఫ్రెండ్, అంజల్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఏమో సౌండ్ వచ్చిందని ఆమె వచ్చింది ఇక్కడికి, ఆమె యాదమ్మని వచ్చిందంట. చెప్తాను ఏమైందమ్మా బుజ్జి, ఏమైంది బుజ్జి అమ్మంటే మా అమ్మ ఇంట్లో లేదు, మా అమ్మ ఇంట్లో లేదు, రానివ్వలేదు, బయటకు వెళ్ళిపోయిందని. అదే నాకు సౌండ్ వినిపించింది, అంజలి అని ఆమె చాలా చెప్పింది నాకు. అంజలి అంటే మా అమ్మ ఇంట్లో లేదు, బయటకు వెళ్ళిపోయిందంటే చెప్పులు ఉన్నాయి కదమ్మా అని ఆమె మరీ అడిగిందంట. అప్పుడు ఆమె లోపల కొనుగోలు కొట్టుకుంటుందంట. అప్పటికి చూసింది ఆవిడ, ఆమె చూసిందంట, ఇట్లా అవుతుందంట. ఆవిడ కొంచెం చొరవ తీసుకున్నా బాగుండేదిగా. ఈ పిల్లలు ఏమన్నంటే మా అమ్మ లేదు, బయటకు వెళ్ళిపోయింది అవి వెళ్ళగొట్టిందంట. అంటే ఎందుకు వెళ్ళగొడతామో, చెప్పులు ఇక్కడనే ఉన్నాయి కదా, అంజలి నాకు చెప్పకుండా పోదు కదా, అంజలి నాకు మంచి అది కదా. ఆమె కూడా యాదమ్మని ఇక్కడ మంచి ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమె, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. సౌండ్ వచ్చిందని ఆమె రాగానే నువ్వు కొట్టుకున్నప్పుడు ఈ డోర్ తీస్తే ఆమె కన్నా వచ్చిందంట, ఏమో సౌండ్ వచ్చింది ఏమవుతుందని. లేదు మా అమ్మ లేదని పిల్లలు అనటం పట్ల అయింది అనుకుని వెళ్ళిపోయిందంట. అది జరిగిన విషయం ఆమె తీసుకుని ఈ విషయం ఆడ మాట్లాడింది. సో చాలా మందికి అనుమానం వచ్చింది. కానీ వాళ్ళ అక్క ఏం చేసిందంటే అంత సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరిని రానవలేదు ఆ 15 ఏళ్ళ అమ్మాయి. కానీ నువ్వు పక్కకుండు అని లోపలికి ఎవరైనా వచ్చి చూసుంటే
వాళ్ళ అమ్మ బతికుండేది. ఈ పాపకు కూడా అనుమానమే వచ్చింది ఎవరో చేశారని, కానీ వాళ్ళ అక్క మీద డౌట్ రాలేదు చివరి వరకు. కానీ ఆమె ఏం చెప్పింది అంటే ఇక్కడ పోలీసులకు చెప్పిందంట. అవును, పోలీసులు అడిగారంట పక్కన ఏం చేశారు, ఎవరు చేశారని అడిగితే మేమే చేసాం, ఇలా చేసాం, శివ వాళ్ళ తమ్ముడు నేను కలిసి చంపేశామని వాళ్ళ అక్క చెప్పిందంట. ఆవిడ విన్నదంట, ఎదురింటి ఆవిడ. కానీ ఈవిడ కూడా ఇక్కడే ఉంది కదమ్మ. అప్పుడు ఇందాక మీరు చెప్పినప్పుడు విన్నారు కదా. ఒకవేళ వీళ్ళ అక్కే చంపేసిందని మీకు ఇక్కడే తెలుసుంటే ఏం చేద్దరు మీరు? అప్పుడే చంపేసేదాన్ని సార్ నేనైతే కంపల్సరీ. అక్కడే కొట్టేసాను చంపాను. కానీ నాకు ఏం చెప్పింది, ట్యూషన్ వేచరికి మమ్మీ పడిపోయింది, దీపం ముట్టి ఆ చైర్ జారి పడిపోయింది పిన్ని అని చెప్పింది. నాకు అప్పటి వరకు తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత 2 దెబ్బలు కొట్టాక అప్పటికి మా చేతుల నుంచి తీసేసుకున్నారు అమ్మాయిని. చూడండి ఎంత అబద్ధం ఆడింది కదా, తల్లినే చంపేసింది కదా. ఈ చిన్ని తల్లి చంపటాన్ని చూడలేదు అంతే, మిగతా అన్ని డౌట్లు వచ్చాయి. ఇందాక కూడా అదే డౌట్ వచ్చింది. ఒకవేళ నేను లోపలికి వెళ్ళి వాళ్ళు చంపడానికి చూసి ఉంటే నన్ను కూడా చంప అక్కడ పెట్టేసి ఉండేవారు అని అనిపిస్తుంది. అంతేనా? ఈ పాపను కూడా చంపేసి ఉండేవారు చూసుంటే. చంపేద్దామని ప్లాన్ చేశారంట. అయితే నెక్స్ట్ ఏంటంటే చెల్లెని అంతా క్లోజ్ చేసేసిన తర్వాత ఎన్నిసార్లు మెట్ల మీద కూర్చోబెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆమె మొత్తం డిసైడ్ అయిపోయింది. నేను శివతో వెళ్తాను, నాకు వాళ్ళ సొంతం మేనత్త సపోర్ట్ ఉంది, వాళ్ళ తాతయ్య సపోర్ట్ ఉంది, వాళ్ళ నానమ్మ సపోర్ట్ ఉంది, ప్లస్ ఆ సైడ్ నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారు. శివ అనే వ్యక్తును ఈ మా పెద్ద పాప వాళ్ళ అత్తగారు వాళ్ళంతా వాళ్ళ కాంటాక్ట్ లో ఉండి ఇలా చంపాలి మీ అమ్మని, ఇలా చంపాలి ప్లాన్ చేసుకొని వాళ్ళు శివ వాళ్ళ మమ్మీ ఆమె. అయితే వీళ్ళంతా కాంటాక్ట్ లో ఉండి ఆ అమ్మాయికి తెలియని అమ్మాయికి ఆ మైండ్ పెరిగే మైండ్ను డైవర్ట్ చేసి మీ అమ్మని చంపాలి, మీ నాన్నని చంపింది, మీ అమ్మని చంపాలి, మీ నాన్నని చంపింది అని ఆ పిల్లకి నేర్పి మైండ్ మొత్తం ఖరాబ్ చేసిన తర్వాత ఈ చిన్న పాపని అంటుందట, నువ్వు పెద్దమ్మ దగ్గరికి వెళ్తావా, మీ నాన్న ఫ్యామిలీ దగ్గర మా పాప అడిగిందా ఎవరి దగ్గర ఉంటానని చెప్పేప్పుడు అన్నావా, లేదంటే అమ్మకి ఎందుకు అలాగవుతుంది అని అడిగావా? మమ్మీకి ఎందుకు అట్లా అవుతుంది, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మమ్మీకి ఏమన్నా అయిందా, మమ్మీ పూజ చేసుకుంటే కింద పడ్డదంతే, దానికి మమ్మీ చచ్చిపోద్దా, నువ్వు అది దాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు, ఇటు కొడతా పడుతావు, ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు, మమ్మీకి ఇప్పుడు ఏమన్నా అయితే దాని గురించి తర్వాత మాట్లాడవచ్చు. ఇప్పుడు మమ్మీ ఉత్త కింద పడ్డది అంతే, కాకపోతే అట్లా కొట్టుకుంటుంది, బ్లడ్ ఉంది అంతే, దానికి ఎందుకంత ఇప్పుడు ఏడుంటావు నువ్వు, హాస్టల్లో ఉంటావా, పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా, మీ డాడీ వాళ్ళ దగ్గర ఉంటావా, అంతగానం ఎందుకు అడుగుతున్నావు? నాకు అప్పుడు కూడా డౌట్ వచ్చింది మా అక్క పైన. కానీ ఇక ఆమె నేను అట్లానే వరకు గమ్మునుంది. అంటే ఈమె ఇట్లా ఎందుకు అడుగుతుంది, మమ్మీ చనిపోద్దని డిసైడ్ అయిపోయిందా, అంటే మన కోపం ఉందా, అంటే అప్పుడప్పుడు అక్కని మమ్మీ అక్కని తిట్టేది కదా, అంటే కోపంలో ఏదో ఒకసారి అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇట్లా అంటుందా అనేసి ఉండే. ఒకసారి చీర పట్టరా తల్లి, పుట్టినరోజుకి మీ అక్క కొనిచ్చిందంటే చీర ఎంత 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 కొన్నావమ్మా? ఇది 1500. ఎక్కడ కొన్నావు? అంటే ఇక్కడ షాప్ పేరు ఏదో ఉంటుంది. నువ్వు వెళ్ళి కొన్నావా? అంటే వెళ్ళి సర్ప్రైజ్గా పట్టుకొచ్చి ఇచ్చావా, లేకపోతే చీర కొంటానని చెప్పావా? కొంటాను చెప్పలే, అంటే ఒక బ్లౌజ్ కూడా కుట్టించుండే. నువ్వే కుట్టించావా? ఏది చేంజ్ అంటే మమ్మీ పాత బ్లౌజులు ఉంటే వాటి మెజర్మెంట్స్ తీసుకొని షాప్ అంకుల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుట్టేసి ఇచ్చారు. ఏది వైట్ బ్లౌజ్ ఉంటుంది. దొరకలేదా? అవునా? ఈ చీర అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్గా కొని ఆ బ్లౌజ్ని ఒక ఆది బ్లౌజ్ పట్టుకెళ్ళి అమ్మకి తెలియకుండా బ్లౌజ్ కుట్టించి 2 పట్టుకొచ్చి ఇచ్చావు నువ్వు. బా పట్టుకోతలేదా? ఎందుకు సారీ బ్లౌజ్ ఇలా కుట్టించాలని ఎందుకు అనిపించిందమ్మా నీకు? అంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తే అవి నార్మల్గా సెల్ఫ్లో పడేస్తారు, షోకేస్ కోసం ఉంటుంది. అదే మమ్మీకి శారీ కొనిస్తే స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది కదా, అంటే ఇట్లా నా కూతురు నాకు ఈ వయసులోనే చీర కొనిచ్చింది అంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా. అంటే
కనీసం ఆ బ్లౌజ్ కుట్టించేటప్పుడైనా నువ్వు వేరే బ్లౌజ్ని పట్టుకెళ్ళి, అప్పుడు కూడా అమ్మకి ఏం తెలీదు. ఎన్ని రోజుల ముందు కొన్నావు దీన్ని? ఒక వారం ముందు. వారం ముందు కొన్నావు. బ్లౌజ్ కుట్టించడానికి డబ్బులు ఇచ్చి నువ్వు కుట్టించి పట్టుకొచ్చి ఇచ్చావు. ఎవరు టైలర్? తెలిసిన టైలరా? అమ్మకి చెప్పొద్దని చెప్పావా? అడిగాడా మరి అమ్మకి తెలియకుండా కుట్టిస్తున్నావా అని అడిగాడు ఆయన? అడిగితే ఇట్లా బర్త్డే సర్ప్రైజ్ అంకుల్ అంటే అవునా అని మంచిగా కుట్టేసి ఇచ్చింది. ఈ రెండు పట్టుకొచ్చి ఇచ్చావు అమ్మకి. ఏంటి ఏమని చెప్పి ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? అంటే ముందు రోజు 12 గంటలకు ఇచ్చావా, మర్నాడు పొద్దున్న ఇచ్చావా? జనవరి ఫస్ట్ అంటే మమ్మీకి కేక్ అవన్నీ మమ్మీ తెచ్చింది. తెచ్చినాక ఒక శారీ ఉంటుంది, బయట ఉందో లోపల ఉందో, అది ఏంటి బయట లేదు, ఇంకొక శారీ కట్టుకొని ఉండే మమ్మీ. ఏది? బ్లూది, నార్మల్ది. దాని బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది. అది ఎక్కడ పెట్టిందో మమ్మీ. ఓకే. ఆ శారీ కట్టుకొని ఉండే ఫస్ట్, కట్టుకొని బయటకు వెళ్ళి ఉండే. ఆ శారీ ఏం బల, ఆ శారీ పైన ఏం కట్ చేస్తాం మమ్మీ, నేను నీకోసం ఒక అంటే నీకు ఒకటి తెచ్చిన అని అంటే మమ్మీ అసలు బయట ఉండే ఒక ఆంటీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంట్లో ఇట్లా ఫ్లవర్స్ వేసి మొత్తం ఫ్యాన్ పైన ఫ్లవర్స్ వేసి, ఫ్యాన్ పైన రెక్కల పైన వేసావా? దానిపైన వేసి మమ్మ వచ్చినాక ఈ బాక్స్కి అంటే గిఫ్ట్ కవర్ ప్యాక్ చేసి దీన్ని ఈ బాక్స్ ఇచ్చి ఆ ఫ్యాన్ వేసిన. మొత్తం అదంతా తిరిగి ఫ్లవర్స్ అంతా కింద పడ్డాయి. మళ్ళీ మమ్మీ ఇట్లా వచ్చేటప్పుడు కూడా ఇట్లా మొత్తం ఇంట్లోకి వచ్చే దారిలో పువ్వులు వేసిన. లేకపోతే మమ్మీ చూసి ఫస్ట్ ఏడ్చింది. అంటే ఇట్లా డాడీ అయిన తర్వాత నువ్వు ఇలాంటి ఇస్తున్నావు అని హగ్ చేసుకుంది. దీని తర్వాత నేను కొనిచ్చిన అని చెప్పేసి మమ్మీ నాకు ఇంకొక ఫ్రాక్ కొనిచ్చి ఉండేది. ఏది ఫ్రాక్? ఏది అంటే అది టాప్ సేమ్ కలర్ అనేసి. ఇది అమ్మ నీకు కొనిచ్చింది. ఎట్లా పెట్టు? అమ్మ కొనిచ్చింది నీకు, నువ్వు ఇది కొనిచ్చావని సేమ్ కలర్ అని. అమ్మకి కలర్ అంటే ఇష్టమా ఏంటి? లేదు, మమ్మీకి పికాక్ కాదు, అదే ఆ గ్రీన్ కలర్ ఉంది కదా లైట్ ప్యారెట్ కలర్ ఇష్టం, అది పికాక్ కలర్. మరి ఈ కలర్ ఎందుకు కొనాలనిపించింది నీకు? ఈ కలర్ మమ్మీకి లేవే శారీస్, అందుకు ఈ మోడల్లో కూడా లేవు. అంటే ఇట్లా సిల్కీ లేవు, మొత్తం పట్టు శారీసే ఉన్నాయి. ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు అవి కట్టుకోవాలంటే కట్టుకోదు, అవి అంటే హెవీగా ఉంటుంది అని చెప్పేసి అట్లా అవి బయటికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు అని కింద బార్డర్ కూడా ఇది బాగుంది అనేసి పట్టి తీసుకున్నాం. అసలు ఈ బార్డర్ బాగుంది, ఇలా కొనాలని ఏజ్లో ఎలా అనిపించింది తల్లి నీకు? అంటే మమ్మీ ఎప్పుడైనా షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిన శారీ తీసుకోకపోతుండే, నాకు నచ్చిన శారీ ఇప్పుడు నేను తీసుకొని మమ్మీకి ఇట్లా మమ్మీ సర్ప్రైజ్ అవుతుంది కదా, బాగుంటుంది నేను ఇస్తా అని చెప్పేసి ఇచ్చి. సో ఈ శారీ బ్లౌజ్ అమ్మ కట్టుకున్నప్పుడు ఏమనిపించింది? ఫోటో ఉందా దీంతో కట్టుకున్న ఫోటో? ఏది తీయి. కట్టుకున్న అమ్మని ఈ శారీలో చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటప్పుడు? ఏమనలేదు, సైలెంటే ఉన్నా, అంటే నవ్వుతున్నా. నువ్వు నవ్వుతున్నావా? అమ్మ నేను గట్టిగా హక్ చేసుకుందా? చూసారా బర్త్డేకి, అంటే మొన్న జనవరి 1 కదమ్మా, మొన్న జనవరి 1కి ఈ శారీ కొనిచ్చింది. ఈ బ్లౌజ్ తనే పట్టుకెళ్ళి ఆది బ్లౌజ్ తీసి వాళ్ళ అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్గా వెళ్ళి కొనిచ్చింది. నీ పాకెట్ మనీ ఎన్ని రోజులు దాచుకున్నావు? అది అంటే డాడీ ఉన్నప్పటి నుంచి దాచుకున్నావు. అంటే స్కూల్కి నీకు కొనుక్కోమని ఇస్తే మరి కొనుక్కోవా? దాచుకుంటావు. మమ్మీ అడుగుతుంది ఏం కొనుక్కున్నావు అంటే చాక్లెట్ బిస్కెట్ కొనుక్కున్నామమ్మా, అబద్ధం చెప్పేదాన్ని. అంటే తెలియవద్దు మనీ ఉన్నాయి అనేసి అని. అంటే బ్యాగ్లో ఒక ఇచ్చినప్పుడు ఎవరన్నా స్కూల్లో తీసుకుంటారనేసి పేపర్ పర్స్ లాగా చేసి దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాక మమ్మీ చూడకుండా దాన్ని దాచిపెట్టుకుంటా ఒక ప్లేస్, నా బట్టలలో లేకపోతే ఎక్కడన్నా మమ్మీ ఎవరు ముట్టని ప్లేస్లలో అక్కడ పెట్టి అక్కడ నుంచి తీసి మళ్ళీ మనీ అని వేసేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. అక్కడ దాచుకునేదాన్ని. అలా దాచుకుని డబ్బులతో అమ్మకి శారీ కొని పెట్టావు. గ్రేట్ తల్లి నువ్వు. ఎవరైనా సమాధానాలు చెప్పగలరా ఇప్పుడు? ఈ పాప గుండెల నిండా దుఃఖం ఉంది, కానీ కళ్ళలోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చదు. వాళ్ళమ్మ ఆశయం కోసం, తన కలలుగంటున్న విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ గుండెల నిండా ఈ చిన్నారి మనసులో ఏముంటుంది ఎవరైనా ఊహించగలరా? ఈ చిన్నారి మధ్యలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, సమాజాన్ని అడగాల్సిన క్వశ్చన్స్. వాటికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? నిజానికి ఈ స్ట్రీట్లో ఆ రోజు ఈ చిన్నారి ఏడుపు విని
ఈ చిన్నారి ఆర్తనాదను విని ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే అక్కడ ఈ చిన్నారి తల్లి చివరి ఊపిరి ఆగిపోతూ ఉంటే మధ్యలో వీళ్ళక్కే అడ్డుపడి లోపలికి ఎవరిని వెళ్ళనకుండా చేసింది. కానీ ఎవరైనా ఒక చిన్న చొరవ తీసుకుని ఉంటే వాళ్ళ అమ్మ బతికుండి ఉండేది. ఈ చిన్నారి ఇంకోటి అడుగుతుంది ఏంటో తెలుసా, ఆ శివ అనే వ్యక్తిని పోలీసులు వదలకుండా ఉండుంటే పోలీసుల దగ్గర, ఎందుకంటే మైనర్ అమ్మాయిని తీసుకువెళ్ళాడు కదా, మరి ఆ మైనర్ అన్నప్పుడు తీసుకుని వెళ్తే పోక్సో లాంటి చట్టాలు అట్రాక్ట్ అవుతాయి కదా, వాడు మేజర్ కదా, వాడు వదలకుండా ఉండుంటే మా అమ్మ బతికుండి ఉండేది, ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా అని అడుగుతుంది చిన్నారి. ఈ చిన్నారి సంధించే ప్రశ్నలన్నీ కూడా సమాజానికి తోటాలే, బల్లాలే, ఎప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేక తల వంచుకునేటటువంటి ప్రశ్నలే అవి. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరుగుతూ ఉంటే కొంచెం చొరవ తీసుకోండి, ఏం పర్వాలేదు. మనకు ఆగి చూసేంత సమయం ఉంటుంది, ఆపేంత చొరవ మాత్రం చాలామంది చెయ్యరు. కానీ ఆ చొరవ తీసుకోండి, తప్పేం కాదు. నేను ఐపీఎస్ అయితా లేదా ఐఏఎస్ అయితా, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినా నేను వాటిని అడ్డుకుంటానని అంటోంది. మాటలు లేవు తల్లి, నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా. For more videos like this, subscribe Big TV channel.